హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పిఆర్ అలియాస్ ఎస్పి రాజన్. ఓకేనా? సో ఈరోజు మనము హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది 16th March కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూస్తున్నామండి. సో దోస్ ఆర్ కమెంటింగ్ పాజిటివ్లీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. యువర్ కమెంట్స్ మీన్స్ ఎ లాట్ టు టేక్ అ మోర్ క్లియర్ కోర్సెస్ నాన్న. అలాగే చూడండి, ఉగాది వస్తుందంటే తెలుగువారి పండగ. మనం తెలుగువారందరూ కూడా చాలా హుందాగా సెలబ్రేట్ చేసే ఒక పండగ మన న్యూ ఇయర్ సెలబ్రేషన్. తెలుగు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన యూపీఎస్సి కోర్స్ అందిస్తున్న మన ఎల్టీఎక్స్లో కూడా మనం ఆఫర్ అందించాలండి. సో అలాంటి అద్భుతమైన ఆఫర్ అందిస్తున్నాం. ఇంతవరకు లేనటువంటి విధంగా క్వాలిటేటివ్గా మనం ఏంటంటే ఆఫర్ కూడా ఏంటంటే లీస్ట్ ప్రైస్ కోట్ చేస్తున్నామండి. ఇంతకు ముందన్న 10,000 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చాము, కానీ ఈసారి 20,000 రూపీస్ ఫ్లాట్ ఆఫర్. మార్క్ మై ఓట్స్ నాన్న. సో ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. 45,000 రూపీస్కే మీ యొక్క యూపీఎస్సి కళలు నెరవేరే అవకాశం అనేది మీ ముందుంది. 45,000 రూపీస్కి మీకు కంప్లీట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. కనుక ఐఏఎస్ డ్రీమ్ చేస్తూ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అని కలలు కంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కలలు నిజం చేసే విధంగా తెలుగు రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణలో అద్భుతమైన యూపీఎస్సి కోచింగ్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్. అందులో మనం అతి ముఖ్యంగా ఆన్లైన్ మీడియంలో లైవ్ అండ్ రికార్డ్లో అద్భుతంగా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ అనేది ఇస్తున్నాం. ఇంతవరకు లేనటువంటి బెస్ట్ ప్రైస్ ఎవర్ ఆఫర్ అండి ఇది. ఈ యొక్క ఆఫర్ 31st March వరకు మాత్రమే, లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే. ఎందుకంటే 1st April కంతా కూడా మనం అడ్మిషన్స్ క్లోజ్ చేసి న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. సో తప్పకుండా ఎవరైతే కొత్తగా వీడియోని వ్యూ చేస్తున్నారో మర్చిపోకుండా కోర్స్ తీసుకోండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన కోర్సెస్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ నాన్న. సో ఒక్కసారి కోర్స్ తీసుకుని మీరు ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ యువర్ ఓన్ కోర్సెస్ ఇన్ యువర్ హ్యాండ్. అలాగే చూడండి, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ హిందూ అనాలిసిస్లో రోజు మినిమం నా వల్ల ఇంత ఆర్టికల్స్ 1 hour టైమ్ ఆఫ్ స్పాన్లో నేను ఎంతో కష్టపడి మీకోసం అందిస్తూ ఉన్నాను. మీరు చాలా పాజిటివ్గా కమెంట్ చేస్తున్నారు. ఇంకా ఎఫిషియెంట్గా మీకోసం ఇంకా అద్భుతమైన కోర్సెస్ అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అలాగే స్టూడెంట్స్, మీకోసం డౌన్ టు ఎర్త్లో వచ్చే ఆర్టికల్స్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, యోజన, కురుక్షేత్ర అన్నీ కవర్ చేస్తూ యూపీఎస్సి ఎగ్జామ్లో సార్ కరెంట్ అఫైర్స్ అంటే భయం అనే ఒక మాటను తిరిగి రాసే విధంగా, దాన్ని మార్చే విధంగా మీకోసం ఎఫిషియెంట్ కోర్స్ అందిస్తున్నాము. ఇది 15th March, ఓకేనా? ఈ ఒకసారి చేంజ్ చేద్దాము. ఇది 1st April వరకు మనకి ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. 10,000 రూపీస్ కోర్స్ అనేది మీకు 5,000 రూపీస్కే మనము అందిస్తూ ఉన్నామండి. మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తప్పకుండా మీరు పొందవచ్చును. ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ మిస్ అయిన ఆర్టికల్స్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు మనము క్లాస్ తీసుకుంటుంటాం. 1st Aprilకి బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది, మిస్ కాకండి. అలాగే ఆఫ్లైన్ అన్న ఇంతవరకు లేని అద్భుతమైన ఆఫర్ ఏదన్నా ఉందంటే ఇదేనన్నా. క్లాసుల్లో పోయి కూర్చొని ఐఏఎస్ చదవాలంటే మీరు 1,50,000, 2 లక్షలు ఇలా కట్టాల్సి వస్తుంది బయట ఎక్కడికి వెళ్ళినా. కానీ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో స్టూడెంట్స్కి అనుగుణంగా, స్టూడెంట్స్కి ఫ్రెండ్లీగా అందిస్తూ ఉన్నాము. మీకు 55,000 రూపీస్కే మీకు మీ యొక్క యూపీఎస్సి ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్సెస్ అనేది అందుబాటులో ఉంటుంది. సార్ ఆఫ్లైన్ అంటే ఎలా ఉంటుంది సార్, మేము వచ్చి చూడొచ్చా సార్ అనే మీకు అపోహలు ఉంటే డోంట్ వరీ నాన్న. వైజాగ్కి రండి, లేదంటే హైదరాబాద్కి రండి. మన ఇన్స్టిట్యూషన్స్ అనేది అక్కడ ఉంటుంది. వైజాగ్ వస్తే సురేష్ సార్ ఉంటారు, నేను కూడా అవైలబిలిటీలో ఉంటాను. మీకు ఇంటరాక్షన్ ఏమన్నా కావాల్సినప్పుడు మల్టిపుల్ స్టాఫ్ అక్కడ క్లాస్ తీస్తూ ఉంటారు. మీరు రండి, 3 రోజులు క్లాస్ వినండి ఫ్రీగానే, ఎటువంటి రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. క్లాసు విన్న తర్వాత క్లాస్ అర్థమైంది, నాకు నమ్మకం వచ్చింది, నేను ఇక్కడే కూర్చొని చదువుతాను అనే నమ్మకం మీకు వచ్చినాకే మీరు కోర్సు ఫీజు కట్టి జాయిన్ అవ్వండి నాన్న. ఖచ్చితంగా ఏంటంటే ఇది మీ డెసిషన్ మీద ఆధారపడింది. మీరు ఎప్పుడు కూడా తెలివిగానే ఆలోచిస్తారు. మీ మీద నమ్మకంతోనే మనం కోర్స్ అందిస్తున్నాం నాన్న. అలాంటి ఆఫర్ అనేది మీకు జస్ట్ 20,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్, 55,000 రూపీస్కే కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే చూడండి,
యానివర్సరీ అండ్ ఉగాది సెలబ్రేషన్ రెండు పండగలో భాగంగా మనం యూపీఎస్సీ ఆప్షనల్స్ అనేది అద్భుతంగా పిఎస్ఐఆర్ పబ్యాట్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ. సో పిఎస్ఐఆర్ పబ్యాట్ సోషియాలజీ మన సురేష్ సార్ అద్భుతంగా తీసుకుంటారండి. సో ఫీజ్ అనేది మీకు 20,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. 31 మార్చ్ వరకు వ్యాలిడిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి నాన్న. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. వెళ్ళడానికి ముందు నిన్న అడిగిన క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది చూద్దాం నాన్న. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ గురించి మీకు వివరించాను. ఆ ఆర్టికల్ గురించి వివరించిన తర్వాత వాటి గురించి డీటెయిలింగ్ అనేది చేస్తాను. సో అలాగేనన్నా మీకోసం మనం ఎంతో ఎఫర్ట్ చేసి కంటెంట్ అనేది క్లియర్గా మల్టిపుల్ కంటెంట్ ప్రిలిమ్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ అందిస్తూ ఉన్నాం. సో అలాగే మీ వంతు మీకు నచ్చిందంటే కమెంట్ సెక్షన్లో పాజిటివ్ కమెంట్స్ అనేది చేస్తూ ఉండండి. సో వీ క్యాన్ డూ ఇట్, ఓకేనా. నెక్స్ట్, సో అలాగే ఎవరైతే కమెంట్స్ చేశారో సతీష్ కుమార్ కానీ, సతీష్ రెడ్డి, బండ్లపల్లి, అండ్ నెక్స్ట్ తిరుమల గౌరీష్ అండ్ చంద్రమౌళి, అండ్ నెక్స్ట్ ఈజీ లెర్న్, తిలక్, పాకెట్ ఎఫ్ఎం, తెలుగు అప్డేట్స్, మౌని గారు, ఎవ్రీబడి ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ యువర్ కమెంట్స్. మీ యొక్క కమెంట్స్ చూస్తుంటాను. ఇక్కడ ప్యాసివ్ ఇంటరాక్షన్ కూడా మనం చేస్తూ ఉంటాం. ఐ మెన్షన్ యూ నాన్న. సో మీ యొక్క మాటలు అక్కడ చూడడం మాత్రమే కాదు, నేను చూశాను అనేది ఇక్కడ మీరు వింటుంటారు కదా, తెలుస్తుంది. సో లెట్స్ గో టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను ఖచ్చితంగా ఈ యొక్క ఫారిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూడండి, బయట దేశాల నుంచి మన ఇండియాలో వచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడానికి ఉన్న వారిని కంట్రోల్ చేసేది యూజీసీ. సో దానికోసం ఒక రెగ్యులేటింగ్ బాడీ అనేది వారు తయారు చేస్తున్నారు. అది చెప్పాను కదా నాన్న, పర్టికులర్గా నేను ఫస్టే చెప్పాను. అంటే మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది. అలాగే సెకండ్ స్టేట్మెంట్ చూసానంటే ఇనీషియల్ పర్మిషన్ విల్ బి గ్రాంటెడ్ ఫర్ 10 years అన్న. ఒక బయట దేశం వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి ఒక ఇన్స్టిట్యూషన్ పెడుతుందంటే 10 సంవత్సరాల కాలం వాటికి మాత్రమే మనం పర్మిషన్ ఇస్తాం. మరి ఏంటి సార్ అంటే మనం పర్మిషన్ ఏంటంటే 10 సంవత్సరాలకు, అంటే ఆ 10 సంవత్సరాల కాలం పూర్తవడానికి ముందు 9th ఇయర్లోనే మళ్ళీ ఆ పర్మిషన్ ఎక్స్టెన్షన్కి అనేది వారు కావాల్సిన అంటే రిక్వైర్మెంట్స్, అంటే వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు, సక్రమంగా నడుపుతున్నారు, ఎటువంటి అవకతవకలు లేవు, మన ఇండియాకి ఎటువంటి సమస్య లేదు, అలాంటి పక్షాన వారికి ఏంటంటే మళ్ళీ వచ్చేసి ప్రొలాంగింగ్కి పర్మిషన్ ఇస్తారు. సో అందుకే ఇనిషియల్ పర్మిషన్ అంటే పర్మనెంట్ పర్మిషన్ ఇచ్చేయలేం కదా నాన్న. సో అందువల్లనే ఏంటంటే 10 years పర్మిషన్ ఇస్తారు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇక్కడే మనకు వచ్చే ట్విస్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అబోవ్ ఆర్ నాట్ కరెక్ట్ అండి. రెండూ కరెక్ట్ అయినప్పుడు నాట్ కరెక్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఏమవుతుంది, నెయిదర్ అంటే ఏమని, ఫస్ట్ స్టేట్మెంట్ కాదు, సెకండ్ స్టేట్మెంట్ కాదు, నాట్ కరెక్ట్. అందువల్ల ఏంటి, నెయిదర్ 1 నాట్ 2. డోంట్ వరీ నాన్న, ఇక్కడ ఉన్నది రాంగ్. సో ముందున్న, ఎందుకంటే నార్మల్గా ఆప్షన్ మెథడ్స్లో ఇది ఇక్కడ ఇస్తారు. సో అందుకే ట్విస్టెడ్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ ఈ ఆన్సర్ రాంగ్. బట్ మన ఆన్సర్ ఏంటి, నెయిదర్ 1 నాట్ 2. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్ అన్న మీకు కావాల్సిన ఆన్సర్లో. సో అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే అది ఒక స్టాట్యూటరీ బాడీనన్న. స్టాట్యూటరీ బాడీ అంటే చట్టరీత్యా రూపొందించబడిన ఒక ఆర్గాన్. సో ఇదేంటంటే పార్లమెంట్ ద్వారా 1956లో పాస్ చేసిన చట్టం ద్వారా ఫామ్ చేశారు. సో ఇది ఫస్ట్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఏంటంటే 28th December 1953లో వచ్చింది. తర్వాత ఏంటంటే స్టాట్యూటరీ బాడీ అథారిటీగా అనేది వారు ఆర్గనైజ్ అనేది చేస్తారు. సో వారే టీచింగ్ ఫీల్డ్లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అన్నింటిలో కూడా కోఆర్డినేట్ చేయడం, డిటర్మైన్ చేయడం, మెయింటైన్ చేయడం, టీచింగ్ అన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా అనేది ఆర్గనైజ్ అనేది చేస్తుంటారు నన్ను. సో ఇక్కడ ఆర్టికల్ చూడండి, హౌస్ ప్యానల్ క్వశ్చన్స్ ద హ్యూజ్ కట్ ఇన్ ద అవుట్లే ఆఫ్ MGNREGS. సో నరేగా స్కీమ్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి బడ్జెట్లో ఏంటంటే సో మనకి హ్యూజ్ కట్ అని ఇచ్చారు. అంటే అంతకుముందు ఉన్న స్పెండ్ కాకుండా తక్కువగా అనేది మనీ అనేది కేటాయించడం అనేది జరిగింది. సో దాని గురించి వారు అడుగుతున్నారు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించింది ఎవరంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. సో ఇది GS పేపర్ 2లో పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్ అన్న. సో ఫస్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేది మీకు ఖచ్చితంగా ఏంటంటే మీకు పాలిటీలో చెప్తారు. రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలా, నరేగా ఇష్యూ ఏంటి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి, రెండు కూడా నేను మీకు వివరిస్తాను. దర్ ఇస్ నో వరీస్ ఇన్ ఇట్ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో కమిటీస్ ఎందుకు ఉంటాయి? సో పార్లమెంట్లో కమిటీస్ ఉంటాయి, తెలుసు కదా మనకి. పార్లమెంట్లో కమిటీస్ ఉంటాయి. అందులో ఎలాంటి కమిటీస్ ఉంటాయి, అందులో ఏం పనులు చేస్తాయి అనేది. కమిటీస్లో 2 రకాలు ఉంటుందన్న. ఒకటి చూడండి, ఇక్కడే స్టాండింగ్ కమిటీ అని ఇచ్చారు. అంటే ఏంటి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. సో ఒకవైపు ఏముంటుందన్న, స్టాండింగ్ కమిటీ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్టాండింగ్ కమిటీ, స్టాండింగ్ అంటే ఎప్పుడు ఉంటుందన్నమాట. తర్వాత యాడ్ హాక్ కమిటీ. సో యాడ్ హాక్ కమిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటంటే అసలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి, యాడ్ హాక్ కమిటీ అంటే ఏంటి, ఎవరు వీటిని అపాయింట్ చేస్తారు? సో నాన్న, సో స్టాండింగ్ కమిటీ అంటే ఈ కమిటీస్లో ఏంటంటే నాన్న ఎంపీస్,
అక్కడున్న ఎంపీస్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఏంటంటే ఎంపీస్ని అక్కడున్న పార్లమెంటరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వాళ్ళని అక్కడున్న హౌస్ కానీ లేదంటే మన స్పీకర్ లేదా చైర్మన్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఆ కమిటీలో మెంబర్స్ అనేది ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మనం పాలిటీలో దీన్ని చదువుతానని చెప్పానా, సో పాలిటీలో చదువుతున్నా అంటే ఖచ్చితంగా ఆర్టికల్స్ మనకు గుర్తుండాలన్న. నేను ఆర్టికల్స్ని బట్టమని చెప్పను, కానీ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏం చెప్తుందో వాటిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో అందులో ఏంటంటే చూడండి, ముఖ్యంగా ఈ ఆర్టికల్ వచ్చేసి చూడండి, దీనికైనా అంటే పార్లమెంటరీ కమిటీ ఫామ్ అవడానికి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 105 కానీ అండ్ ఆర్టికల్ 118 ఇవంతా కూడా ఏంటంటే పార్లమెంటరీ కమిటీస్ ఫామ్ అవ్వడానికి ఎంపీస్కి ఉన్న ప్రివిలేజెస్ని అలాగే ప్రొసీజర్స్ని పార్లమెంటరీ అథారిటీని తెలుపుతుంది ఈ 2 ఆర్టికల్స్. సరే, అసలు ఈ కమిటీస్ ఉండాల్సిన అవసరం ఏముంది? సింపుల్ నాన్న. లా మేకింగ్ ప్రాసెస్లో చట్టాన్ని రూపొందిస్తున్నప్పుడు లా మేకింగ్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క పాయింట్ మీకు ఇంపార్టెంట్ అన్న. లా మేకింగ్ ప్రాసెస్లో ఏంటంటే కొన్నిసార్లు కాంప్లెక్సిటీ వస్తుంది, పొలిటికల్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అలాగే కొన్ని చట్టాలు బిజినెస్ అంటే పార్లమెంటరీ బిజినెస్ జరుగుతున్నప్పుడు అంటే వాటిని వెరిఫై చేయాల్సి వస్తుంది, వాటిని చెక్ చేయాల్సి వస్తుంది. అలాంటి లా మేకింగ్ ప్రాసెస్కి ఈ కమిటీస్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్స్పర్టైజ్ కావాల్సి ఉంటుంది దానికోసం. సరే, ఇప్పుడు మనము ఈ స్టాండింగ్ కమిటీ అంటే సింపుల్ టర్మ్లో చెప్పేస్తాను త్వరగా, తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. సో స్టాండింగ్ కమిటీ అంటే ఏంటంటే ఒక రకంగా ఏంటంటే ఇది ఒక పర్మనెంట్ కమిటీ లాంటిది నాన్న. పర్మనెంట్ అంటే ఏంటి? ఎప్పటికీ కూడా చెరిగిపోదు అంటే. సో దీని యొక్క మెంబర్స్ మారుతూ ఉండొచ్చు, ఓకేనా. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఫామ్ అవ్వచ్చు, లేదంటే పీరియాడికలీ ఏంటంటే మార్చి అంటే ఏంటంటే 2 years once అలా కూడా ఉండే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇలా ఎవ్రీ ఇయర్ కానీ పీరియాడికలీ అనేది ఉంటూనే ఉంటుంది, కానీ స్టాండింగ్ కమిటీస్ అనేది ఎప్పుడూ కూడా ఎండ్ కావు. అలా స్పెసిఫిక్ ఫైనాన్స్ కానీ ఇలా పర్టికులర్ ఫైనాన్స్ కానీ ఇంకా కంట్రోలింగ్ కానీ బిజినెస్ ఆఫ్ ద హౌస్ కానీ ఇలా కొన్ని విషయాల్ని రెగ్యులర్గా చూడడానికి అపాయింట్ చేస్తూ ఉంటారు ఈ స్టాండింగ్ కమిటీస్, ఎప్పటికీ ఉంటుంది. అలాగే యాడ్ హాక్ కమిటీస్ అంటే ఏంటంటేనన్నా టెంపరీగా ఏదైనా ఒక విషయాన్ని స్టడీ చేయడానికి, పార్లమెంటరీ బిజినెసెస్లో ఏదైనా ఒక విషయాన్ని ఎంక్వైరీ చేయడానికి, ఒక బిల్ని జాయింట్ కమిటీగా స్టార్ట్ చేయడానికి. సో అందుకే ఏమంటాము? టెంపరీ అంటున్నాం. టెంపరీగా ఉండేదాన్ని మనం యాడ్ హాక్ కమిటీ అంటాం. నేను ప్రతి ఒక్క విషయాన్ని చాలా సింపుల్గా చెప్తున్నానే కానీ ఐఎమ్ నాట్ మేకింగ్ యూ కాంప్లెక్స్. అలాగే మీకు తెలుసా ఈ కమిటీస్లో ఏంటంటే అన్ని పార్టీల మెంబర్స్ ఉంటారు, అవునా? అన్ని పార్టీల మెంబర్స్ అంతా ఉంటారు. కాబట్టి కమిటీస్ని మనం మినీ పార్లమెంట్ అనొచ్చా అంటే పెద్ద తరహా పార్లమెంట్ కాకుండా వాటిని స్క్రూటనైజ్ చేయడానికి మినీ పార్లమెంట్గా అనేది యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ అని తీసుకున్నాం. సో అడ్వాంటేజెస్ అంటే ముఖ్యంగా దీని యొక్క అడ్వాంటేజ్ అనుకోవచ్చు, లేదంటే ఇంపార్టెన్స్ అనుకుందాం. అసలు ఈ కమిటీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఓకేనా? సో ఇంపార్టెన్స్ ఏంటి అనేది సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తా చూడండి. ఇంపార్టెన్స్ విషయానికి వచ్చారంటే ఇవి ఏంటంటే లెజిస్లేటివ్ ఎక్స్పర్టైజ్ అంటే ఒక విషయాన్ని స్టడీ చేయడానికి ఎక్స్పర్ట్ కమిటీని ఉండడం వల్ల అంటే ఒక ఆర్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీ రిలేటెడ్ మెంబర్స్ దాంట్లో స్పెషలైజ్ చేసిన పార్లమెంటరీ మెంబర్స్ ఉన్నారంటే దాన్ని చాలా జాగ్రత్తగానే స్టడీ చేస్తారు కదా. ఎక్స్పర్టైజ్ ఉన్నారంటే డీటెయిల్డ్ స్క్రూటనైజింగ్ అనేది చేయొచ్చు, అంటే డీటెయిల్గా ఆ యొక్క బిల్స్ని ఏవైనా ఒక విషయాన్ని స్టడీ చేయడానికి ఎక్స్పెక్ట్ అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ మీద, ఓకేనా, సో గవర్నమెంట్ మీద నిఘా ఉంచడానికి, సో దాన్ని ఏమంటాం? చెక్స్ ఓవర్ ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పైన నిఘా ఉంచడానికి, ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చాలా జాగ్రత్తగా పార్లమెంటరీ బిజినెస్ నడవడానికి ఉండేదే ఇవన్నీ కూడా పాజిటివ్స్ నాన్న, ఇంపార్టెన్స్. అలాగే ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ కూడా ఉంటున్నాయి, ఎందుకంటే కొన్నిసార్లు పార్లమెంటరీ సిస్టంలో వీక్ అయిపోయి ప్రొసీజర్ డిలే అవ్వడం అవన్నీ కూడా. దీనికి సంబంధితమైన క్వశ్చన్ వచ్చేసి 2018లో అడిగారు. డోంట్ వరీ, లాస్ట్లో ఆ క్వశ్చన్ ఏంటో నేను అందిస్తాను, దానికైనా ఆన్సర్స్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో ఫ్లడ్ చేయండి, ఓకేనా. సో ఇది. సో తర్వాత ఈ రోజు యొక్క సమస్యలోకి వస్తాం. సో ఈ రోజు యొక్క సమస్యలో కంటే ఏంటి, అసలు ఈ యొక్క నరేగా ఇష్యూ ఏంటి, నరేగా సంబంధితమైన ఆర్టికల్ ఏంటి అని మనం చూద్దాం నాన్న. సో ఇక్కడ చూడండి, నరేగా ఇష్యూ కదా, సో దాని గురించి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆర్టికల్ చదివేటప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, సో డబల్ ఎండెడ్ అప్రోచ్ అనేది మనం చూడాలి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే నరేగా అన్నప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలంటే 2 విషయాలు. సో ఎంప్లాయ్మెంట్ అనేది మీకు ఎకనామీలో టాపిక్గా వస్తుంది, అక్కడ కూడా ఇది ఇంపార్టెంటే. అలాగే ఏంటంటే నరేగా గవర్నెన్స్ అనేది కూడా, ఓకేనా, నరేగా గవర్నెన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా.
అలాగేనన్న ఇంతకుముందు నేను ఇదే ఆర్టికల్లో నేను ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్ ఇవి చెప్పింది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది ఎంజీఎన్ఆర్ఈజీఏలో ఉంటున్న సమస్యలు, అలాగే అక్కడ ఉంటున్న ఇష్యూస్ ఏంటని. సో ఏంటంటే గవర్నమెంట్ అలొకేట్ చేసిన ఫండ్స్లో ఏంటంటే 50% కంటే ఫండ్స్ చాలా త్వరగా అయిపోతున్నాయి. ఫండ్స్ సరిపోకపోతూ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేది వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే ఫండ్స్ సరిపోక వారి స్టేట్ ఫండ్స్ అనేది ఉపయోగించాల్సిన ఇష్యూలోకి వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఫండ్స్ రిలేటెడ్ ఇష్యూ ఇవన్నీ ఉన్నాయి. లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు పొలిటికల్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేగా అంటే ఏంటి, వాటికి సంబంధితమైన ఇన్ఫర్మేషన్ ఏంటో సింపుల్గా తెలుసుకున్నాం. నన్ను యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం. నేషనల్ రూరల్. సో రూరల్ అనే పేరులోనే మీకు అర్థమైపోతుంది. సో ఇదేంటి, గ్రామ స్థాయిలో అనేది మీకు క్లియర్, ఓకేనా. రూరల్ ఎంప్లాయ్మెంట్, ఓకేనా, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. సో రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఓకేనా. సో గ్రామ స్థాయిలో మనం ఏంటంటే ఉద్యోగాలు అనేది వారికి అందించాలి, మినిమం వేజ్ అందించాలి అనే దానికోసము. అలాగే ఏంటంటే ప్రాంతంలో గ్రామాల్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్, ఉద్యోగాన్ని మనం జనరేట్ చేయడం కోసం లాంచ్ చేసిన ఒక స్కీమ్ ఇది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మన యొక్క మెయిన్ మోటోగా లాంచ్ చేసిన ఒక స్కీమ్. కాకపోతే ఇదంతా కూడా ది స్కీమ్ ఈస్ ఎ డిమాండ్ డ్రైవన్ స్కీమ్. ఏమంటాం మనం దీన్ని, డిమాండ్ డ్రైవన్ స్కీమ్. అంటే మీకు అవసరం వచ్చి మీరు అడిగారు అంటేనే ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారంటే డిమాండ్ డ్రైవన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది అందిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కలిసి సో వారందరూ అప్లై చేసుకున్నారంటే జాబ్ కార్డ్స్ అనేది ఉంటాయి నాన్న. సో జాబ్ కార్డ్స్ అంటే ఏంటంటే మీరు ప్రతి హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఇంట్లో కూడా అడల్ట్, ఓకేనా, అడల్ట్ అంటే 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా కానీ జాబ్ కార్డ్కి అప్లై చేయొచ్చు. జాబ్ కార్డ్కి అప్లై చేయొచ్చు. సార్ నేను సిటీలో ఉన్నాను సార్ నేను అప్లై చేయొచ్చు అంటే ఖచ్చితంగా కాదు. ఇది రూరల్ ఏరియాస్కి ప్రత్యేకంగా చెప్తున్నాను, రూరల్ ఏరియాస్కి మాత్రమే. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే 100 డేస్ 100 రోజులు ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు. 100 డేస్ అనేది గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్, ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే గ్రామ స్థాయిలో వ్యవసాయం నమ్ముకొని ఉంటున్నారు కదా చాలామంది, అందుకోసం ఏంటంటే గ్యారంటీ వేజ్ అంటే ఖచ్చితంగా జీతం వచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది అందిస్తారు 100 రోజులు వరకు. సో 100 డేస్. అలాగే ఏంటంటే ఏమన్నా పెద్ద కుంఫుకో అలా ఇలా అలా ఇలా ఏదన్నా బాగా ఎక్స్పర్ట్ ఉండాలా అంటే లేదు. వెరీ 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 సింపుల్. ఇది అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్. అన్స్కిల్డ్ అంటే మీరు ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు పనిచేయడానికి కాదు. ఇది అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ ఉంటుంది. అంటే పొలం పనులాగా పార అన్నీ తీసుకుని పోయేసి బాగా గుంటలు అవన్నీ తవ్వుతూ ఉంటారు. అన్స్కిల్డ్ వర్క్ అనేది చేస్తుంటారు నాన్న, ఓకేనా. సో అలాగే ఏంటంటే అన్ని ఏరియాస్లో ఈ స్కీమ్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వర్తిస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాలో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియాలో ఇది వర్తిస్తుంది. ఎక్సెప్ట్ అంటే ఏంటి, కొన్ని మినహాయింపులు వస్తాయి. ఆ మినహాయింపు ఏంటంటే 100% అర్బన్, 100% సిటీగా మారిపోయిన ఏరియా, ఎక్సెప్ట్ 100% అర్బన్గా ఉంటున్న ఏరియా తప్ప మిగతా గ్రామ స్థాయిలో ఉంటున్న ఏరియాస్ అన్నిట్లో కూడా ఏంటంటే ఇవి వారు అందిస్తారు. అలాగే ఇది కాకుండా కొన్ని ప్రొవిజన్స్ రీసెంట్గా యాడ్ చేశారు. ఏంటంటే నాన్న కొంతమంది కన్ఫ్యూజన్ వస్తుంది, సార్ 150 రోజులు కూడా అందిస్తున్నారంటే అడిషనల్ 50 డేస్ కూడా ఇస్తున్నారు నాన్న. అన్ని చోట్ల కాదు. అడిషనల్ 50 డేస్ ఎక్కడంటే ఎక్కడైనా కానీ డ్రౌట్, కరువుతో కష్టపడుతున్న ప్రాంతాల్లో, అలాగే నేచురల్ కెలామిటీస్ అంటే సో చాలా వరకు ఏదైనా కానీ కెలామిటీ సిచ్యువేషన్స్, దారుణమైన కండిషన్స్, నేచురల్ కెలామిటీస్ వచ్చిన కండిషన్స్లో వారికి ఏదో ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ అనేది ఇలాంటిగా అందిస్తూ ఉందన్న. ఇంకా ఒక ప్రొవిజన్స్ ఉంది ఏంటంటే ఈ యొక్క స్కీమ్లో ఉంటున్న ఇంకో అద్భుతమైన ప్రొవిజన్ ఏంటంటే నాన్న సెక్షన్, ఓకేనా, నరేగాలో సెక్షన్ 3 క్లాస్ 4 ఒకటి ఉందన్న. దీంట్లో ఏంటంటే స్టేట్ క్యాన్ మేక్ ప్రొవిషన్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కొన్ని ప్రొవిషన్స్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే అడిషనల్ డేస్ని యాడ్ చేయడానికి. ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా, ఇప్పుడు ఏపీలో 150 రోజులు, తెలంగాణలో 100 రోజులు, ఇలాంటి డౌట్స్ కొన్ని ఉన్నాయంటే ఇక్కడితో మీకు క్లియర్ అయిపోయినట్టు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఈ 100 రోజులు కాకుండా ఎక్స్ట్రా డేస్ ఇవ్వచ్చా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. సరే, ఇది నాన్న క్లియర్. తరువాత మనం తీసుకున్నాము అంటే ఇష్యూస్, అసలు నరేగా స్కీమ్లో వస్తున్న ఇష్యూస్ ఏంటి అనేది మనము ఓవర్వ్యూగా చూద్దాం. నరేగా స్కీమ్లో అసలైన ఇష్యూస్ అంటే లో వేజ్ రేట్, చాలా తక్కువ జీతాలు. అది ఒక సమస్య. అంటే మీకు తెలుసా, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ద్వారా 2017లో సర్వే చేసినప్పుడు జనరల్ అగ్రికల్చర్ డైలీ వేజ్, ఓకేనా, డైలీ వేజ్ వచ్చేసి అగ్రికల్చరల్ లేబర్కి, ఓకేనా, అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ పనులు, వ్యవసాయ కూలీలు, ఓకేనా, వ్యవసాయ కూలీలు, అగ్రికల్చరల్ లేబర్ ఎవరైతే ఉన్నారో
సగటు అంటే యావరేజ్ తీసుకున్నప్పుడు మెన్కి ఎంత వస్తుందంటే 264.05 రూపీస్, ఓకేనా. సో అలాగే ఉమెన్కి ఎంత అంటే సో ఇక్కడ రూపీస్ 205.32. ఇక్కడే మీకు సమాధానం దొరికేసిందన్న. ఇక్కడ మీకు దొరికిన కంటెంట్ ఏంటి? వేజ్ గ్యాప్ అంటే ఏంటి? తక్కువ వేజ్ అనేది ఒక కారణం. వేజ్ గ్యాప్ అంటే మహిళలకు అలాగే జెంట్స్కి మెన్కి డిఫరెంట్ వేజ్ గ్యాప్. అలాగే ఫైనాన్సింగ్ సరిపోవట్లేదు, గవర్నమెంట్ ఇస్తున్న డబ్బు సరిపోవట్లేదు, సో ఇన్అడెక్వేట్. సో ఇప్పుడు ఏమంటాం మనం దాన్ని? ఇన్అడెక్వేట్ ఫైనాన్సింగ్. సో అమౌంట్స్ అనేది అలకేట్ చేసిన అమౌంట్స్ అనేది సరిపోవట్లేదు, దాన్ని మనం ఇన్అడెక్వేట్ ఫైనాన్సింగ్ అంటాం. తర్వాత డిలే ఇన్ పేమెంట్స్, సకాలంలో వారికి కావాల్సిన పేమెంట్స్ అనేది అందట్లేదు, డిలే ఇన్ పేమెంట్స్, డిలేడ్ పేమెంట్స్ అని కూడా అనొచ్చు. తర్వాత ఇంకా చాలా చెప్పాలి అన్న, అందులో ముఖ్యంగా ఏంటంటే పిఆర్ఐ అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. పిఆర్ఐ అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి అలాగే నరేగాకి ఒక గ్రేటర్ అటానమీ లేదన్న. వెరీ లిటిల్ అటానమీ అంటాం. వెరీ లిటిల్ అటానమీ అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వడం, నరేగాలోకి ఇన్వాల్వ్ అవ్వడం చాలా 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 తక్కువ. అవి సపరేట్ ఇవి సపరేట్ అంటే ఫంక్షన్గా ఉంటుంది. వాటి రెండింటి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా చాలా తక్కువ. సో అందుకే ఏమంటున్నారు అంటే ఏంటంటే ఇక్కడ ఆ గ్యాప్, ఇప్పుడు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ కంట్రోల్ తీసుకున్నాయంటే అవి ఇంకా ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేస్తాయి అనేది ఒక మెయిన్ థింగ్. తర్వాత ఇన్కంప్లీట్ అన్న, తీసుకుంటారు కానీ పనులు ఏమన్నా సక్రమంగా కంప్లీట్ చేస్తారా, ఏమైనా ప్రజలకు ఉపయోగపడేలా చేస్తారా అంటే చాలా చాలా వరకు ఏంటంటే అంత బెనిఫిషియల్గా లేవు. ఎన్నో నెగటివ్స్ అనేది ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. బట్ లెట్ అస్ లీవ్ ఇట్ టు ఇట్. సో బట్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ మీకు అర్థమైంది నరేగా అంటే ఏంటి, సింపుల్ టర్మ్స్. ఇది మెయిన్స్ లెవెల్లో ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మీకు వివరంగా అనేది వివరించాను. సో తర్వాత ఆర్టికల్ 2 years టు షిఫ్ట్ టు న్యూ మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ గురించి ఉన్న ఆర్టికల్. ఇది చాలా ప్రముఖమైన ఆర్టికల్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో మీరు చదవాల్సిన ఆర్టికల్. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఆర్టికల్ అన్న. సో ఎందుకంటే ఇది మినిమం ఏజ్, ఓకేనా, మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజెస్కి లింక్ చేస్తుంది. సో ఇది మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ అయినా సరే, గర్ల్స్కి అయినా సరే, ఇది మనము డిఫరెంట్ ఎండ్స్లో చదవాలి. ఇది కూడా మీకు పాలిటీలో GS పేపర్ 2లో వచ్చే ఆర్టికల్ అన్న. సో ఇందులో ఏంటంటే మినిమం ఏజ్ ఆఫ్ గర్ల్స్తో పాటు, ఓకేనా, మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్తో పాటు ఇంకా కొన్ని అపోహలు రైజ్ చేస్తుంది. న్యూట్రిషన్, హెల్త్, చైల్డ్ హెల్త్, ఇవన్నీ కూడా ఇందులో ముందుకు వచ్చే టాపిక్. సో ఇది యాక్చువల్గా ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1860లో IPC స్టార్ట్ అయిందన్న. ఫస్ట్ హిస్టారికల్గా చూద్దాం. ఇండియన్ పీనల్ కోడ్ ఫామ్ అయింది. ఇండియన్ పీనల్ కోడ్ ఫామ్ అయినప్పుడు ఏం చెప్పిందంటే, సో చూడండి, సో ఎప్పుడైనా కానీ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఓకేనా, సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ లెస్ దెన్, ఓకేనా, అంటే లెస్ దెన్ 10 years తక్కువగా ఉంటే అది ఏంటంటే క్రైమ్గా అనేది డిక్లేర్ చేస్తారు, ఓకేనా. 10 years లెస్ ఉంటున్న గర్ల్స్తో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉంటే దాన్ని క్రైమ్గా అనేది ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళే తెస్తారు. సో తర్వాత కాలక్రమేణా ఏజ్ ఆఫ్ కన్సర్న్ బిల్లు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి అన్నీ ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ ఏజ్ ఆఫ్ కన్సర్న్ బిల్ వచ్చేసి 1927లో ఒకటి వస్తుందన్న. సో అదే ఏమంటామంటే ఏజ్ ఆఫ్ కన్సర్న్ బిల్. మధ్యలో కూడా కొన్ని ఏజ్ ఆఫ్ కన్సర్న్ బిల్స్ వస్తాయి, బట్ వీ కెన్ సీ ఇన్ హిస్టరీ. మీరు హిస్టరీ క్లాసెస్లో అవి డీటెయిల్గా అనేది వింటారు నాన్న. సో తర్వాత ఈ ఏజ్ ఆఫ్ కన్సర్న్ బిల్లో ఏం చేసిందంటే, సో చూడండి ఇక్కడ డేట్ అనేది మార్చాను. అంటే ఇక్కడ నుంచి అంటే లెస్ దెన్ 12 years గర్ల్స్, ఓకేనా, లెస్ దెన్ 12 years గర్ల్స్తో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్నాయి అంటే, ఓకేనా, సో అంటే ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ, ఓకేనా, మ్యారేజ్ అయినా కానీ ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ బి ఇన్వాలిడ్. సో ఇఫ్ లెస్ దెన్ 12 years గర్ల్స్ని మ్యారేజ్ చేసుకున్నారు అంటే, సో ఆ మ్యారేజ్ అనేది ఏం చెప్తుందంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఆ టైంలో వచ్చేసి ఇన్వాలిడ్గానే చెప్తుంది, ఓకేనా. ఇన్వాలిడ్ అంటే ఏంటి, అది చెల్లదు అన్నమాట. తర్వాత ఏంటంటే సో ఇక్కడ నుంచి ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ రెస్ట్రైన్ యాక్ట్ అని 1929లో తెస్తారు. సో 1929లో ఇంకో యాక్ట్ తెస్తారన్న, అదే ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, ఓకేనా. చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అంటే చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించడం కూడా ఒక యాక్ట్ తెస్తారు. సో ఈ యాక్ట్ని, ఓకేనా, సో ఈ యాక్ట్ని ఏంటంటే సో గర్ల్స్కి, ఓకేనా, మినిమం ఏజ్ వచ్చేసి గర్ల్స్కి 16, బాయ్స్కి ఎంత అంటే 18 ఫిక్స్ చేస్తారు. 18 and 16 ఫిక్స్ చేస్తారు. సో ఇది మినిమం మ్యారేజ్ ఏజ్గా అనేది ఫిక్స్ చేస్తారు. అలాగే ఈ యాక్ట్ని ఏమంటామంటే మనం శారదా యాక్ట్ అంటాం, ఓకేనా. చాలామంది ఇవి చదువుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ కాకండి. శారదా యాక్ట్, సార్ ఎందుకు సార్ శారదా యాక్ట్ అని పేరు పెట్టారని డౌట్ రావద్దు, అది కూడా నేను చెప్తాను నాన్న. యాక్చువల్గా ఏంటంటే హర్బిలాస్, ఓకేనా, హర్బిలాస్ శారదా అని ఉంటారు నాన్న ఒకరు. ఈ హర్బిలాస్ శారదా అనేవారు ఏంటంటే వారు ఒక జడ్జు, అలాగే ఏంటంటే
ఆర్య సమాజ్లో ఒక మెంబర్ నన్ను, ఆర్య సమాజంలో ఒక మెంబర్గా అనేది ఉన్నారు. వీరు ఏం చేస్తారు అంటే సో ఈ యొక్క ఏజ్ లిమిట్ పెంచడానికి అనేది ఇలాంటి ఒక యాక్ట్ పాస్ చేస్తారు. తర్వాత కాలక్రమేణా అప్గ్రేడ్ అవుతూ దీంట్లో అమెండ్మెంట్ చేస్తారు, అంటే సవరణలు చేసిన తర్వాత చేంజెస్ చేసిన తర్వాత అంటే 1978లో ఒక ఫిక్సేషన్ చేస్తారు గవర్నమెంట్ తరపు నుంచి ఏంటంటే మినిమం ఏజ్, ఓకేనా, మినిమం ఏజ్ మ్యారేజ్కి ఏంటంటే గర్ల్స్కి బాయ్స్కి అనేది ఫిక్స్ చేస్తారు. గర్ల్స్కి బాయ్స్కి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఏంటంటే 18-21. ఇప్పుడు ప్రజెంట్ డే ఏంటంటే ఇది ఇంకో కొత్త సమస్యగా అనేది రైస్ అవుతూ ఉంది. సో అవేవో చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్స్కి ఏంటంటే 1954లో, ఓకేనా, 1954లో స్పెషల్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఓకేనా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తెస్తారు. సో తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని తెస్తారు. నెక్స్ట్ ఏంటంటే 2006లో, ఓకేనా, 2006లో కూడా ఏంటంటే సో ప్రాహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, ఓకేనా, ప్రాహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ తెస్తారు. ఇవన్నీ తెచ్చినా కానీ ఈ యాక్ట్, ఓకేనా, ఈ ఎన్ని యాక్ట్స్ తెచ్చినా కానీ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ తెచ్చినా కానీ ఈ యాక్ట్స్ అంతా కూడా దీన్ని ఆమోదిస్తుంది. శారదా యాక్ట్ని ఆమోదిస్తుంది కానీ ఎటువంటి సవరణలు అని చేంజెస్ కానీ చెప్పరు. సో ఇది మనం నార్మల్గా అనేది నడుస్తుంది. కాకపోతే లా ఆఫ్ మినిమం ఏజ్ అనేది ఇది మనకి నాట్ ఓన్లీ ఆ సిమిలర్ థింగ్ అన్న, ఇది రిలీజియన్తో ముడిపడి ఉన్నది, పర్సనల్ చట్టాలతో ముడిపడి ఉన్నది. అందుకనే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే హిందూ మ్యారేజెస్ యాక్ట్. సో అప్పుడు హిందూ మ్యారేజెస్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1955లో హిందూ మ్యారేజెస్ యాక్ట్ వస్తుంది. సో అంటే ఇది రిలీజియస్ టర్మ్స్ కాబట్టి రిలీజియన్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి కాబట్టి హిందూ మ్యారేజెస్ యాక్ట్ అనేది అప్పుడు వస్తుందన్న. ఈ యాక్ట్లో ఏం చెప్తారంటే వారు కూడా ఆమోదిస్తారు మినిమం ఏజ్ 18 గాను, మ్యాక్సిమం అంటే సో గర్ల్స్కి అలాగే బాయ్స్కి వచ్చేసి ఇట్ విల్ బీ సో కాల్డ్ 21 ఇయర్స్ అనేది వారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో అక్కడ వరకు ప్రాబ్లం లేదు. సో అంటే బ్రైడ్ రూమ్ మధ్య చైల్డ్ మ్యారేజ్ని అడ్డుకోవడానికి వ్యతిరేస్తారు. కాకపోతే ఇది ఏమన్నా ఇల్లీగలా అంటే లేదు, అంటే క్రైమ్గా ఏమైనా కన్సిడర్ చేస్తారంటే లేదు. అలాగే ఇస్లామిక్ చట్టం వేరే చెప్తుందన్న. ఇస్లామిక్ రూల్స్ ప్రకారం ఇస్లాం ఏం చెప్తుందంటే ఓకేనా, ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇస్లాంలో ఏం చెప్తుందంటే మ్యారేజ్ ఏజ్ ఎలాగంటే మ్యారేజ్ అనేది సో ఇఫ్ షీ అటైన్స్ పుబర్టీ ఇదే వారు ఒక కండిషన్గా తీసుకుని షీ అటైన్స్ పుబర్టీ అనేది కండిషన్స్గా తీసుకుని సో వారు ఎలిజిబుల్ టు మ్యారేజ్ అనేది వారు కన్సిడర్ చేసుకుంటారు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే కొన్ని రిలీజియస్ టర్మ్స్ రిలీజియన్లో ఉన్న సిచ్యువేషన్స్, కానీ ప్రస్తుతానికి నడుస్తున్న చట్టం వచ్చేసి సో కాల్డ్ గవర్నమెంట్ చెప్పిన సేమ్ కండిషన్స్ ఏంటంటే 18 and 12. ఇప్పుడు యాక్టివిస్ట్ చాలామంది ఏంటంటే కొన్ని విషయాలు తెస్తున్నారు టాపిక్స్. అందులో ఏంటంటే సో ఇప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్, ఓకేనా, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది కొన్ని ఇంటర్ రిలేటెడ్ టర్మ్స్తో కనెక్ట్ అయింది. దేంతో అంటే న్యూట్రిషన్స్, ఓకేనా, న్యూట్రిషన్తో కనెక్ట్ అయింది, చైల్డ్ హెల్త్తో కనెక్ట్ అయింది, అవునా, చైల్డ్ హెల్త్కి, అలాగే గర్ల్ ఎడ్యుకేషన్తో కూడా కవర్ అయింది, ఎడ్యుకేషన్తో కూడా ఇంటర్ రిలేట్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, ఎందుకు మహిళలకు తక్కువ అలాగే జెంట్స్కి ఎక్కువ అనేది ఏంటి, ఇక్కడ ప్యాట్రియార్కీని మళ్ళీ తెస్తున్న జెండర్ ఈక్వాలిటీ అంటే ఒక సొసైటీ టర్మ్స్, ఒక ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని కంటెంట్స్ తీసుకొచ్చేసి వీరు ఏంటంటే డిస్కస్ అనేది చేస్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఇలా లింక్ చేస్తున్న దానికి కారణం ఏంటంటే ఊరికే ఎవరు చెప్పరు కదనన్న. సో అందుకే ఇంటర్నేషనల్ వారీగా ఒక స్టడీ కండక్ట్ చేశారు, ఓకేనా. సో దాన్ని ఏమంటుంటే ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ఓకేనా, ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకేనా, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఒక రీసెర్చ్ అనేది కన్స్టిట్యూట్ చేశారు మనం. సో ఈ రీసెర్చ్ చేసిన దాంట్లో వాళ్ళు కనుగొన్నది ఏంటి, IFPRI అంటారు. సో వీరు కనుగొన్న దాన్ని బట్టే ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ అనేది రైజ్ అవుతుంది. ఏంటంటే ఒకవేళ అడలసెంట్ అంటే ఎవరిని అంటాం, అడలసెంట్ అంటే ఏంటంటే 10 నుంచి కూడా టీన్ ఏజ్ ప్రజలనే మనము అడలసెంట్ అంటాం. సో వారు, ఓకేనా, సో వారికి మ్యారేజ్ అయి పుట్టిన పిల్లలు వచ్చేసి మోర్ ప్రోన్ టు స్టంటెడ్ అంటే సో చాలా అండర్ వెయిట్తో సో బక్కచిక్కిపోయి న్యూట్రిషన్ సరైన మోతాదులో లేకుండా అలా జన్మిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే చూడండి, ఒకవేళ 20 to 24 ఏజ్, ఓకేనా, 20 to 24 ఏజ్లో ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టారు అంటే వారితో కంపేర్ చేసుకున్నప్పుడు, ఓకేనా, సో అంటే యంగ్ అడల్ట్స్, ఓకేనా, యంగ్ అడల్ట్స్ని అలాగే ఏంటంటే సో ఇక్కడ మళ్ళీ తీసుకున్నారు అంటే సో అడల్ట్ మదర్స్ అంటే ఏంటంటే గ్రేటర్ దెన్, ఓకేనా, అడల్ట్ మదర్స్ అంటే గ్రేటర్ దెన్ 25 ఇయర్స్. సో ఇలా 3 రకాలుగా వారు స్టడీ చేసిన దాంట్లో సో వీరికంటే కూడా వీరికి ఉండే పిల్లలు అనేది చాలా వరకు హెల్తీగా ఉన్నారు. అంటే వీరికంటే కూడా ఇక్కడ పుట్టిన మోర్ స్టంటెడ్ అంటే కంపారిటివ్లీ స్టంటెడ్ అంటే ఏంటి,
సో ఎప్పుడైనా కానీ ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత పిల్లల యొక్క ఆరోగ్యం కానీ హెల్త్ కానీ చాలా బాగుందని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నట్టే అడల్ట్ మదర్స్ కంటే 25 ఆ సమయాల్లో ప్రెగ్నెన్సీ అయ్యే తల్లుల కంటే కూడా అంతకుముందు అయ్యే తల్లుల యొక్క పిల్లలు అనేవాళ్ళు ఎలా పుడుతున్నారు అంటే స్టంటెడ్గా, న్యూట్రిషన్ లేకుండా, వెయిట్ తక్కువగా ఇలా జన్మించడం అనేది జరుగుతుంది. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చూడండి అన్న, ఇంక్రీజింగ్ ఏజ్ అనేది దేంతో ముడిపడి ఉంటుందంటే సో డిలే ఇన్ ప్రెగ్నెన్సీ, డిలే ఇన్ ఫస్ట్ బర్త్ అనేది జరుగుతుంది. సో దీనివలన ఏంటంటే వారి యొక్క హెల్త్, ఆరోగ్యం ఇవన్నీ కూడా అద్భుతంగా అనేది ఉండడానికి అనేది ఛాన్స్ ఉంది. సో దీన్ని స్టడీ చేయడానికి అవునా కాదా, ఈ ఏంటంటే ఇంటర్నేషనల్ వారీగా ఒక స్టడీ వచ్చింది. ఓకే, ఇంటర్నేషనల్ వారీగా స్టడీ వచ్చిన తర్వాత మన ఇండియాలో కూడా ఒక కమిటీ ఫామ్ చేయాలి కదా. సో మన ఇండియాలో దీన్ని స్టడీ చేయడానికి వాళ్ళు ఫామ్ చేసిన కమిటీ ఏమంటే జయా జైట్లీ, ఓకేనా, జయా జైట్లీ తరపు నుంచి కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తారు. జయా జైట్లీ నుంచి కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తారు. ఆ కమిటీ కూడా ఏంటంటే 2021లో ఏంటంటే 2021 బడ్జెట్లో వచ్చేసి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనేది తీస్తారు. అంటే ఒక మదర్ యొక్క హెల్త్, న్యూట్రిషన్ వాటన్నిటిని స్టడీ చేస్తారు. అలాగే ఏంటంటే ఇందులో ఈ కమిటీ స్టడీ చేసిన పారామీటర్స్ ఉన్నాయి. అంటే ఒక మ్యారేజ్ అనే ఒక చిన్న విషయం అనుకుంటామే కానీ దాంతో ముడిపడిన పారామీటర్స్ ఏంటంటే నాన్న ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. నేను ఫుల్ ఫామ్ రాయట్లేదు, షార్ట్ ఫామ్స్ రాస్తున్నాను. మీరు ఫుల్ ఫామ్స్ వీలైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవ్రీబడి కమెంట్ సెక్షన్లో వదిలే, నేనే చెప్పేస్తున్నాను కదా, అవసరం లేదు. సో యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటి ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అయినా కానీ, మెటర్నల్ మోర్టాలిటీ అంటే చిన్నపిల్లలు 28 రోజుల పుట్టి 28 రోజుల్లోగా చనిపోతున్నారంటే దాని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎవ్రీ 1000 మెంబర్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. 1,00,000 మంది జన్మనిచ్చిన తల్లుల్లో ఎంతమంది జన్మనిచ్చే సమయాల్లో చనిపోతున్నారు, అది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. అలాగే TFR, ఓకేనా, టోటల్ ఫెర్టిలిటీ రేట్, ఎంతమందికి వారి యొక్క లైఫ్ టైంలో ఎంతమంది పిల్లలను కంటున్నారు అనేది. అలాగే సెక్స్ రేషియో అట్ బర్త్, ఓకేనా, సెక్స్ రేషియో అట్ బర్త్, ఓకేనా. సో సెక్స్ రేషియో అట్ బర్త్ తర్వాత ఏంటంటే చైల్డ్ సెక్స్ రేషియో. ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే ఇవన్నీ కూడా చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉంది ఉమెన్ యొక్క. సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చేయొచ్చు అంటున్నారు. అంటే వీటి యొక్క పారామీటర్స్ అన్నింటినీ స్టడీ చేసిన తర్వాత ఏంటంటే 18 నుంచి 21కి ఉమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది మార్చాము అంటే వీటన్నిటిలో కూడా మన ఇండియా యొక్క ప్రభావం కానీ ఇండియా యొక్క ఫీచర్స్ కానీ బెటర్ అవ్వచ్చు అనేది తెలిసింది. సో ఇవంతా ఏంటి జయా జైట్లీ కమిటీ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన విషయాలు. సో అంటే ఒక పాజిటివ్ సైన్ కదా నా ప్రపంచ స్థాయిలో మన యొక్క పొజిషన్ కూడా మంచిగా మారచ్చు. అసలు ఈ యొక్క మ్యారేజ్ ఏజ్ని మార్చడం వల్ల ప్రోస్ అంటే మంచి బెనిఫిట్స్ ఏంటి సింపుల్గా చెప్తాను చూడండి. ఉమెన్ అండ్ చైల్డ్ కేర్. సో జాగ్రత్తగా ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ అనేది ప్రాపర్గా అనేది అందించవచ్చు అనేది ఒక ఉద్దేశము. తర్వాత ఇంకా ముఖ్యంగా చూడాలి అంటే చైల్డ్ కేర్ అంటే నాట్ ఓన్లీ చైల్డ్ కేర్ అని చెప్తున్నామంటే నాట్ ఓన్లీ వన్ సైడ్ అప్రోచ్, ఇది ఒక డబల్ సైడ్ అప్రోచ్ లాంటిది. అంటే ఒకవైపు పిల్లల యొక్క ఆరోగ్యం, ఒకవైపు తల్లుల యొక్క ఆరోగ్యం రెండూ కూడా మనం చేయొచ్చు. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్. అవునన్న, సో చాలామంది చూడండి కాలేజీలు ఎందుకు ఇంటర్ తర్వాత అమ్మాయిలు డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉంది. మన ఇండియాలో చూడండి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉద్యోగం చేసే అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. జెండర్ ప్యారిటీ ఇంకా క్లియర్గా చూడండి. ఇప్పుడు డేటా చూసారు అంటే మీకు తెలుస్తుంది ఏమని. సో ఓవరాల్గా చూసారు అంటే సో ఎక్కువ మంది డ్రాప్ అవుట్ అంటే మనము ఏంటంటే కాలేజ్ డ్రాప్అవుట్స్ అంటే ఇంటర్ తర్వాత కాలేజ్ జాయిన్ అవ్వకుండా ఆగిపోయిన అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఈ యొక్క మ్యారేజ్ యాక్ట్ అని డైరెక్ట్గా చెప్పొచ్చా? ఎగ్జాక్ట్లీ నాన్న. తర్వాత ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ని తగ్గచ్చు, అలాగే మనం ఏంటి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా మనం ఆపుకోవడానికి ఒక అవకాశం అనేది ఉందా లేదా? సో దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా మల్టీ ఎండెడ్ అప్రోచెస్, మనము ప్రజల్లో సమానత్వం తెస్తూ ఎన్నో బెటర్మెంట్ తీసుకొస్తూ అవన్నీ చేయడానికి. ఇంకా చెప్పాలి అంటే చూసుకున్నారు అంటే చాలా వరకు చైల్డ్ మ్యారేజెస్. సో మీరు చైల్డ్ మ్యారేజెస్ చూశారు అంటే చైల్డ్ మ్యారేజెస్ చేసిన ఎవరైనా కానీ నో లిటరసీ, సరిగా చదువుకోని వాళ్ళు అంటే నో ఎడ్యుకేషన్. అవునా, ఎడ్యుకేషన్ లేని వారికే కదా చైల్డ్ మ్యారేజెస్. ఎడ్యుకేటెడ్ ఏంటి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వెతుక్కోగలరు, ఎవరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం అనేది వాళ్ళకి లేకుండా ఉంటుంది. సో ఈ యొక్క ఏజ్ అనేది మార్చడం వల్ల ఇట్ విల్ క్రియేట్ ఎ మేజర్ బెనిఫిట్ అండ్ మేజర్ చేంజ్ ఇన్ ద సొసైటీ. జెండర్ ఈక్వాలిటీ అంటే ఒక వయసు మార్చడం వల్ల జెండర్ ప్యారిటీని తీసేయవచ్చు, ఎంపవర్మెంట్ తీయవచ్చు. ఎక్కువ మంది మహిళలను మనము సో కాల్డ్ మన యొక్క ఎకనామీలో ఇన్వాల్వ్ చేయాలి అంటే ఇది అద్భుతమైన అవకాశం అనేది భావిస్తూ ఉన్నారు. సో దెర్ ఆర్ మోర్ పాజిటివ్ సైన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ నానా. సో దిస్ ఇస్ వాట్. సో మనం మెయిన్స్ లెవెల్లో ఒక చిన్న విషయాన్ని హిస్టారికల్ ఎలిమెంట్గా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసి ఫార్వర్డ్ వచ్చి ప్రజెంట్ డే సిచ్యువేషన్స్లో ఫ్యూచర్ ట్రెండ్స్లో ఎలా ఇంపార్టెంట్ అనే విధంగా
అద్భుతంగా మనం అనలైజ్ అనేది చేసాం. సో నెక్స్ట్ ఆర్టికల్ గురించి చూద్దాం. యురేషియన్ అవుటర్ రైసెస్ అ హోప్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్ట్రీమ్. సో ఇప్పుడు మనము దీని గురించి చదువుతాం. సో ఇది మీకు ఎన్విరాన్మెంట్లోను, సో అలాగే ఆర్గానిజమ్స్ వీటి యొక్క ఎకోసిస్టంలోను ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షల్ నో వాట్ ఈస్ దిస్ యురేషియన్. ఓకేనా, యురేషియన్ ఓటర్. ఓకేనా, యురేషియన్ ఓటర్ గురించి తెలుసుకుందాం. సో వీటి యొక్క ప్రెసెన్స్ అనేది ఇప్పుడు ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. చూడండి, యాక్చువల్గా ఈ యొక్క యురేషియన్ ఓటర్ యొక్క సైంటిఫిక్ నేమ్ నాన్న, ఇది మీకు జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో ప్రిలిమ్స్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటాను ఇది. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పీసీస్ గురించి వాటి గురించి డీటెయిల్స్ గురించి ఎక్కువగా అనేది అడుగుతున్నారు. అందువల్ల మీరు ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉంది. సో అందుకే ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇలాంటి ఆర్టికల్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సైంటిఫిక్ నేమ్ దీనికి ఏంటంటే లుట్రా అంట. ఓకేనా, లుట్రా అంటారు. ఏంది సార్ ఇది ఒట్టర్ అంటున్నారు, లుట్రా అంటారు, ఏదేదో నోరు జరిగిన పదాల్లా ఉన్నాయంటే ఎస్ నాన్న. సో ఈ ఒట్టర్స్ అనేది ఎక్కువగా ఏంటంటే దిస్ విల్ బి లివింగ్ ఇన్ యూరోప్ అండ్ ఏషియా భాగంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే చాలా వరకు చల్లటి ప్రాంతాల్లో ఇది లొకేట్ అయి ఉంటుంది. అలాగే మన ఇండియాలో దీని యొక్క స్టేటస్ ఏంటి అని చూసాము అంటే చూడండి, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ రెడ్ లిస్ట్లో ఏంటంటే దీన్ని నియర్ థ్రెటన్గా అనేది ఉంచున్నారు. ఏముంచున్నారన్నా నియర్ థ్రెటన్గా అనేది ఉంచారు. సో నియర్ థ్రెటన్గా అనేది ఉంచున్నారు. సో అంటే ఇది ఇంకా వల్నరబుల్ కాలేదు, మేబీ వల్నరబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా కాపాడాలి అనేది చెప్తున్నారు. సైట్స్లో ఏంటంటే అపెండిక్స్ 1. సో ఎందులో ఉంచారు దీన్ని? అపెండిక్స్ 1లో అనేది ఉంచున్నారు. సో తర్వాత ఏంటంటే మన యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుందన్న, అది ఎప్పుడంటే 1972లో పాస్ చేసింది. అందులో షెడ్యూల్ 2, ఓకేనా, షెడ్యూల్ 2లో అనేది ఉంచారు. అంటే ఇవి ఏంటంటే తక్కువైపోతూ వస్తున్నాయి, అంతరించిపోతూ వస్తున్నాయి, మనం జాగ్రత్తగా కాపాడాలి అనే ఒక నెసెసిటీని తెలుపుతూ ఉన్నారు. అలాగే మీకు వీటికి సంబంధించినది నేను హ్యాండ్ రైటింగ్ రాయకపోయినా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నారు. సో చూడండి, ఇది సెమీ ఆక్వాటిక్ అంటే ఏంటి నాన్న? సో అది నీటిలోను నేల మీదను కలిసి అంటే అలా నివసిస్తున్న ఒక ఒట్టర్. సో చాలా వేగవంతంగా, షార్ప్గా, చురుగ్గా, మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా అనేది ఉంటుంది. అలాగే ఇది ఒక మెమ్మల్ నాన్న, కార్నివోరస్ మెమ్మల్ అంటే ఏంటి? ఇది గడ్డి అంతా తినేది కాదు, మన సింహ టైప్ ఇవి, అవునా? సో అది అలాగే ఏంటంటే ఇవి చాలా వరకు ఈ చెనబ్ క్యాచ్మెంట్ ఈ ప్రాంతంలో, నీరు స్ట్రీమ్ ఈ ప్రాంతంలో అనేది కనుగొనడం జరిగింది. సో ఇలాంటి క్యాచ్మెంట్లు ఇవి ఉండడం అనేది ఒక పాజిటివ్ ఇండికేషన్. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఎలాంటి ప్రాంతాల్లో ఉంటుందంటే పొల్యూషన్ తక్కువ ఉన్న ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే హ్యూమన్ హ్యాబిటేషన్ అంటే మనుషులు నివసిస్తున్న స్థలాలకి దూరంగా ఉంటుంది. అలాగే మైనింగ్ ఇలాంటి పొల్యూటింగ్ ఇవి జరగని ప్రాంతాల్లో హ్యాపీగా అనేది నివసిస్తూ ఉంటాయి ఇవి. సో అందుకని ఏంటంటే ఈ ప్రాంతంలో ఇవి చూపిస్తున్నాయంటే ఈ ప్రాంతం యొక్క అద్భుతమైన అన్పొల్యూటెడ్గా ఉంది అనే ఒక విషయాన్ని ఇవి తెలుపుతున్నట్టు చెప్తున్నాను. అంటే ఇంకా మనం చాలా జాగ్రత్తగా టూరిజం ప్రమోట్ చేస్తున్నాం అనే పేరుతో ఈ ప్రాంతాన్ని మనము ఇబ్బంది కలిగించకూడదు అనేదే ఇక్కడ ముఖ్యంగా చెప్తున్న విషయం. సో అలాగే ఇంకొక పేరు తెలుసుకోండి, ప్రాంతీయంగా దీన్ని ఏమంటారంటే హుడూర్, ఓకేనా, హూడర్ లేదంటే హుట్ అని అంటారు. అంటే ఆ ప్రాంతంలో ప్రజలు ఏమని పిలుస్తారు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత నేను ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనన్నా, ఈ బిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి పాలిటిక్స్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ చాలా 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 తక్కువగా ఉంది. దీనికి సంబంధించిన బిల్. సో నేను ఒక రకంగా మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను అనలైజ్ చేస్తాను. ఇంకా దీన్ని డబుల్ పర్స్పెక్టివ్లో డీటెయిల్ స్టడీ అనేది చేయాలి. సో మొత్తానికి ఇది ఆర్టికల్ చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది. సో వీ షల్ గో త్రూ ద ఆర్టికల్ అన్న. సో ఇది సపరేట్ స్టడీ అవసరం లేదు, నోట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఈ బిల్కి నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే. అంతే అద్భుతంగా అనేది ఉంది ఈ ఆర్టికల్ మీరు కూడా ఒకసారి చదవండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ ఆల్ ద ఇంపార్టెన్స్ ఇన్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ నేను డీటెయిల్గా లైన్ బై లైన్ అనాలిసిస్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అలా అనలైజ్ చేస్తున్నాను. సో యూ క్యాన్ లుక్ ఇన్ టు ఇట్ నాన్న. కొన్ని ఆర్టికల్స్ కొన్ని విధాలుగా చదవాలా, ఈ ఆర్టికల్ ఖచ్చితంగా డీటెయిల్గానే చదవాలి. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే, సో చూడండి, సో కవిత అనేవారు వచ్చేసి హంగర్ స్ట్రైక్ పోతూ ఉన్నారు, 6 days హంగర్ స్ట్రైక్ అనేది చేస్తూ ఉన్నారు. ఎక్కడంటే సో నియర్ జంతర్ మంతర్ అంటే మన ఢిల్లీలో. సో తర్వాత రీజన్ ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలి, పార్లమెంట్లో మనకి ఉమెన్కి అంటూ రిజర్వేషన్ అనేది ఉండాలని. సో ఇది హిస్టారికల్ ఎలిమెంట్స్ అన్న. సో అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, నేషనల్ మూమెంట్ టైం నుంచి కూడా ఉమెన్ యొక్క రిజర్వేషన్ అనేది, ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేది అవసరం అనేది అప్పటి నుంచే తెలియజేస్తూ ఏంటంటే 1931లోనే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మెమరాండం అనేది పాస్ చేస్తారు. సో అక్కడి నుంచి ఏంటంటే
ఈ యొక్క ఫిమేల్ పార్టిసిపేషన్ అవసరం అనే దానికోసం న్యూ కాన్స్టిట్యూషన్ బై 3 ఉమెన్ బాడీస్. ఎవరంటే అప్పుడున్న లీడర్స్ బేగం షా నవాజ్, సరోజిని నాయుడు, వారంతా కూడా ఏంటంటే సో ఇక్కడ మనకి ఉమెన్ కంటూ ఇండియన్ ఉమెన్కు పొలిటికల్ స్టేటస్ అనేది సో ఖచ్చితంగా ఇవ్వాలి, అబ్జల్యూట్ ఈక్వాలిటీ అనేది ఇవ్వాలి అనేది అప్పుడే డిమాండ్ అనేది చేస్తారు. తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాసేటప్పుడు కూడా ఒక డిబేట్ వస్తుంది ఏంటంటే ఉమెన్కి అనేది ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది పొలిటికల్ సినారియోలో ఇవ్వాలని. కాకపోతే అవన్నీ కూడా అమలుపరచడానికి అంత వీలుగా లేకుండా అమలుపరచలేకుండా సో ఏంటంటే ఇంకా మల్టిపుల్ ఎలిమెంట్స్ రావడం వల్ల ఏంటంటే అప్పుడు ఆ డిస్పారిటీ క్రియేట్ చేయకూడదు అనే ఒక కోసం ఏంటంటే అప్పట్లో ఇంప్లిమెంట్ కాలేదు. సో తర్వాత తీసుకున్నారు అంటే ఇది కాలంతో పాటు అలా 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 యాడ్ ఆన్ అవుతూ మనకి హిస్టారికల్ ఎలిమెంట్లో ఏంటంటే సో చూడండి, సో ఇక్కడ కమిటీ ఫర్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనేది ఒకటి ఫామ్ చేస్తారు 1971లో. సో ఈ కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీ వచ్చేసి వాళ్ళ యొక్క రిజర్వేషన్ అనేది లెజిస్లేటివ్ బాడీస్లో అలాగే లోకల్ బాడీస్లో ఎలా కలిగించాలి అనేది స్టడీ చేసిన తర్వాత వారు ఒక ప్లాన్తో వస్తారు. తర్వాత మనకేంటి 1988లో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ అనేది తీసుకొస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ రైట్స్ కోసం ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలనే దానికోసం ఏంటంటే 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్ తెస్తారు. అదే మన యొక్క మున్సిపాలిటీ, సో అంటే పంచాయతీ రాజ్ అండ్ మున్సిపాలిటీ అంటారు. సో పంచాయతీ రాజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మహిళలందరికీ కూడా 33% ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది ఇచ్చుంటారు. అందుకనే చాలామంది సర్పంచులు మహిళలుగా కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో అలాగే చాలా స్టేట్స్లో ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలుపరచడంలో అనేది ఎఫిషియెంట్గా ఉన్నారు. ఇంకా కొన్ని స్టేట్లో 50% రిజర్వేషన్ కూడా అంటే సమానంగా ఇవ్వాలనేది కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్న ఈ యొక్క బిల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? సో చూడండి, లోకల్ బాడీస్లో అయితే మనం ఇంప్లిమెంట్ చేసాం, సంతోషం, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. కాకపోతే ఈ హ్యూమన్ రిజర్వేషన్ బిల్ అనేది ఏం చెప్తుందంటే లోకల్ బాడీస్కి కాకుండా ఇక్కడి నుంచి ఏంటంటే మన పార్లమెంట్లోనూ సో చూడండి పార్లమెంట్లో కూడా మనం ఏంటంటే 33% అంటే లోక్సభలో ప్రజలచే ఎన్నుకోబడుతున్న మినిస్టర్స్ మెంబర్స్లో వచ్చేసి మహిళలు కూడా సమానంగా ఉండాలి, వారికంటూ రిజర్వేషన్. ఎందుకు సార్ ఈ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది నేను ఓవర్వ్యూ ఇది అయిన తర్వాత ఈ యొక్క ఆర్టికల్ స్టడీ చేసిన తర్వాత మీకు డీటెయిలింగ్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ బిల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది 1996లోనే 81st అమెండ్మెంట్ యాక్ట్గా చేసి దేవేగౌడ గవర్నమెంట్ ఉన్నప్పుడు తేవడం అనేది జరిగింది. సో అప్పుడు బిల్ ఫెయిల్ అయిపోయింది, ఇంప్లిమెంట్ కాలేకపోయింది. తర్వాత మళ్ళీ ఏంటంటే మీకు 1996లో బిల్ తెస్తారు. అప్పుడు కూడా బిల్ అనేది లోక్సభలో వచ్చేసి లోక్సభ డిస్కంటిన్యూ అవ్వడం వల్ల ల్యాప్స్ అయిపోయింది. మళ్ళీ 1998లో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కూడా ఏంటంటే బిల్ తెస్తారు. అప్పుడు కూడా ఇది అమెండ్మెంట్ కాలేకపోతుంది. తర్వాత ముఖ్యంగా ఈ బిల్ తెచ్చేది ప్రాముఖ్యంగా ఏంటంటే 2008. సో ఇలా మల్టిపుల్ అటెంప్ట్స్ ఉన్నాయి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే పోరాటంలో. మల్టిపుల్ అటెంప్ట్స్లో ఫైనల్గా 2008లో వచ్చేసి ఒక బిల్ తెస్తారు. ఆ బిల్ తెచ్చిన తర్వాత ఏంటంటే ఈ బిల్ అనేది కొన్ని ఓటింగ్స్లోకి వచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్లో వచ్చి తర్వాత ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ హోల్డెడ్. ఓకేనా? సో ఈ బిల్ ఏం చెప్తుంది? 2008లో తెచ్చిన బిల్ అనేది అసలు చెప్పే విషయం ఏంటి అంటే చూడండి, సో 33% అనేది ఖచ్చితంగా బ్యాక్వర్డ్ గ్రూప్స్ కానీ అందరికీ కూడా 33% మహిళలందరికీ కూడా కోటా ఇవ్వాలి. వాళ్ళకంటూ రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీలో అన్నిట్లో కూడా ఇవ్వాలి అనేది. సో అలాగే ఏంటంటే దీనికి సంబంధించి ఏంటంటే చాలామంది ఏంటంటే మహిళలు వారి యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే మన పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ కూడా ఇన్హరెంట్లీ ప్యాట్రియార్కీనన్న అంటే సో చాలా వరకు అంటే మేల్ డామినెంట్గానే ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని పాస్ చేయాలన్నా కానీ మేల్ మెంబర్సే పాస్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే ఇది ఆగిపోతూ వస్తున్నాయి. సో చాలా వరకు ఏంటంటే మహిళలు పార్లమెంట్లో అన్రిప్రజెంటేటివ్గా ఉన్నారు. చాలా వరకు ఏంటంటే స్ట్రాంగ్ లాబింగ్ జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఆగిపోతూ వస్తుంది. సో దీనివల్లనే ఈ ఇష్యూ అనేది రైస్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందన్న. సో దిస్ ఇస్ వాట్. సరే, ఇప్పుడు మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ బిల్కి అగెయిన్స్ట్గా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకు అసలు ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేది ఎందుకు రన్ అవుతున్నాయి అని చూద్దాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూశారు అంటే ఏంటంటే రిజర్వేషన్ ఇచ్చామంటే మెరిట్ మీద ఉమెన్ అనేది రారు. మెరిట్ మీద రానప్పుడు సొసైటికల్ స్టేటస్ అనేది డీమీన్ అవుతుంది, సొసైటీ అనేది డిగ్రేడ్ అవుతుంది అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సో ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ చెప్తాను. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సో రిజర్వేషన్ కల్పించాము. ఆల్రెడీ మనం కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనేది ఇచ్చున్నాము. ఈక్వాలిటీ కాన్స్టిట్యూషన్లో ఇవ్వకుంటే తప్పు, మేము కాన్స్టిట్యూషన్లో ఇచ్చాము, ఒకవేళ మీరు ఇలా రిజర్వేషన్లో వచ్చారు అంటే ఏంటంటే మెరిట్ మీద రాదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అలాగే మనకి రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్గా క్యాస్ట్ గ్రూపింగ్గా ఉంది కానీ ఇలా సో వీళ్ళు ఏంటంటే ఒక కమ్యూనిటీ హోమోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి సో వీరికి రిజర్వేషన్ అనేది మనకి కాన్స్టిట్యూషన్గా లేదు అనే కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది దిగుతున్నాయి. అలాగే ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే ఉమెన్ యొక్క ఇంట్రెస్ట్ కెనాట్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్ట్రాటా అనేది చెప్తున్నారు.
సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి, మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీస్లో వాటిలో ఏంటంటే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయకూడదు, అలాగే ఓటర్స్కి ఆప్షన్ తగ్గిపోతుంది అంటారు. అంటే ఓటర్స్కి అంతకుముందు ఏంటంటే వాళ్ళకి నచ్చిన వారికి వేయచ్చు, ఇప్పుడు ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్సే అక్కడ ఆ ప్రాంతంలో ఉండాలి అన్నప్పుడు ఏంటంటే సో ఓటర్స్కి చాయిసెస్ పోతుంది, అంటే ఓటర్స్ని మనం రెస్ట్రిక్ట్ చేసినట్టు అనే ఆర్గ్యుమెంటు. తర్వాత ఏంటంటే చాలా వరకు ఏంటంటే మేల్ డామినెంట్గానే ఉంది కాబట్టి ఒక ఐడియల్ పొలిటికల్ సిస్టమ్ ఇప్పుడు నడుస్తూ ఉంది, బాగానే పోతూ ఉంది, సో ఈ సిస్టాన్ని ఐడియల్ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసినట్టు అవుతుంది అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్. సరే, అసలు విషయం ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఉమెన్ అనేవారు మనం పార్లమెంట్లో చెక్ చేసుకున్నామంటే సుమారుగా 14% మాత్రమే ఉన్నారు, అంటే అండర్ రిప్రజెంటెడ్. మన ఇండియా కన్నా కానీ నేపాల్, పాకిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్ ఎన్నో బెటర్. అంటే చూడండి, మన ఇండియానే చూడండి, కొన్ని ముస్లిం కంట్రీస్ అలా అంటుంటామే కానీ వారి యొక్క రిప్రజెంటేషన్స్ అనేది అద్భుతంగా ఉంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసిన కొన్ని విషయాలు నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడం అనేది జరిగింది. సో అలాగే ఈ ఆర్టికల్ కాకుండా మనం ఇంకా బ్రాడ్ రీడింగ్ అనేది ఈ ఆర్టికల్లో చదవాలి కాబట్టి ఐ విల్ మెన్షన్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ దట్. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని మనం కంటెంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇలా ఉండడానికి కారణం, మనం రైస్ చేయడానికి కారణం ఏంటంటే నన్న నేషనల్ యావరేజ్ తీసుకున్నట్టే, అంటే మన ఇండియా వైడ్ నేషనల్ యావరేజ్ తీసుకున్నామంటే నేషనల్ యావరేజ్ మనం తీసుకున్నాము అంటే మహిళల యొక్క రిప్రజెంటేషన్ అనేది జస్ట్ 8%గానే ఉంది నాన్న. అంటే మన ఇండియా వైడ్ అసెంబ్లీస్లో అన్నింటిలో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే అసెంబ్లీస్లో చాలా వరకు తక్కువ రిప్రజెంట్ అవుతున్నారు మహిళలు. ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో పార్లమెంటరీలో మహిళల యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అనే దాని గురించి స్టడీ చేసి వారు ఒక రిపోర్ట్ రూపొందించారు. ఆ రిపోర్ట్ స్టడీ చేసినప్పుడు ఆ రిపోర్ట్లో ఇచ్చిన డేటాలో మన ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసానన్న. సో ఇండియా ప్రపంచ స్థాయిగా ఒక పవర్ఫుల్ నేషన్గా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి రిపోర్ట్స్లో కూడా మనము పాజిటివ్ సినారియో చూపించాలి. మనం 144th ర్యాంక్లో ఉన్నాం, అంటే చాలా వెనకబడి ఉన్నాం. ఇదే మనకు చూపిస్తుంది మనం ఎంత వెనకబడి ఉన్నామనేది. సో అందువలనే ఏంటంటే వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. తర్వాత తీసుకున్నాము అంటే ఎందుకు అసలు వై ఉమెన్ ఆర్ లెస్ రిప్రజెంటెడ్ అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోవర్ పార్టిసిపేషన్, మహిళలే ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోవడం పొలిటికల్ సిస్టంలో, పాలిటిక్స్ ఇలాంటి వాటిలో మహిళలు దూరంగా ఉండడం అనేది ఒక ముఖ్యమైన కారణం. తర్వాత ఏంటంటే సో ఆపర్చునిటీస్, హయ్యర్ లెవెల్లో ఆపర్చునిటీస్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లో లెవెల్లో ఒక పంచాయతీ రాజ్ లెవెల్లో అలాంటప్పుడు మహిళలకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ హయ్యర్ లెవెల్లో ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి సక్రమంగా లేకపోవడం, ఆపర్చునిటీస్ ల్యాకింగ్ అనేది ఒక విషయం. తర్వాత ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్స్ అంటే మనకు తెలిసిందే, ఫీమేల్ ఫ్యామిలీకి రెస్ట్రిక్టెడ్, అలాగే ఎన్నో పదాలతో ఏంటంటే మహిళలను రెస్ట్రిక్ట్ చేయడానికి ఆయుధాలు లేవు, ప్యాట్రియార్కి నిండా అవే ఉన్నాయి, అవునా కదా? ప్రతి ఒక్కరి మైండ్ సెట్లోనూ ప్రతి ఒక్కరి మైండ్లోనూ అది విషయంలా నిండిపోయి ఉంది. సో అలాంటి ఒక మైండ్ సెట్ని పోగొట్టడం చాలా చాలా కష్టమైన విషయం. తర్వాత పొలిటికల్ సినారియోలో మనం చూసుకున్నా కానీ ఏంటంటే పాలిటీ పరంగా కూడా ఏంటంటే పొలిటికల్గా కూడా ఏంటంటే ఒక మహిళల యొక్క ఆపర్చునిటీస్ వాటిని డిస్క్రిమినేట్ చేసే విధంగా ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. సో ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న ప్యాట్రియార్కల్ మైండ్ సెట్, ఓకేనా, మేల్ ఈజ్ అ డామినెంట్ అనే ఒక ఫీలింగ్ అనేది ఒక దారుణంగా ఏంటంటే మహిళల యొక్క పార్టిసిపేషన్ అనేది రెడ్యూస్ చేయించేస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇది ఎడిటోరియల్లో వచ్చిన ఆర్టికల్ బ్రాహ్మణపురం. సో మీరు గూగుల్ మ్యాప్ తీసుకోండి, గూగుల్ మ్యాప్ కాదు, నార్మల్గా మీ దగ్గర ఉన్న మ్యాప్ తీసుకొని ఇది ఏదో లొకేట్ అయింది ఒక బ్రీఫింగ్ చేస్తాను. ఈ ఆర్టికల్ చదవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నిన్న క్లాస్ మీరు విన్నారు అంటే ల్యాండ్ ఫిల్స్ గురించి, ఓకేనా, ల్యాండ్ ఫిల్ ఫైరింగ్ గురించి మీకు అద్భుతమైన ఆర్టికల్ అనేది ఇచ్చాను. సో అదే ఆర్టికల్ని దీంతో కంపేర్ చేసుకొని చదివారంటే అయిపోయింది. ఎందుకంటే కేరళలో కొచ్చి పరిసర ప్రాంతంలో బ్రాహ్మణపురం అనేది ఒకటి లొకేట్ అయి ఉంటుందన్న. సుమారుగా 100 ఎకరాల విస్తీర్ణత ప్రాంతంలో ఏంటంటే కొచ్చి సిటీలో ఉంటున్న చెత్త చెదారం అన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా కూడా అక్కడ డిపాజిట్ చేసి ఉంటారు. అక్కడ డిపాజిట్ చేసిన బ్రాహ్మణపురంలో ఏమైందంటే ఒక్కసారిగా మంటలు మండుకున్నాయి. సో మంటలు అయిపోయిన తర్వాత ఏంటంటే మంటలు మండిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా ఆ పొగలను అన్నింటినీ ఆపడానికి ట్రై చేస్తున్నారు. విపరీతంగా అంతా ప్రాంతం అంతా కూడా పొగలతో నిండిపోయి పొల్యూషన్తో నిండిపోయి ప్రజలు బయట రాలేక రవాణా ఇబ్బంది పడుతూ, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళాక స్కూల్ బంద్ చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంత దారుణమైన ఫైరింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఎ లైవ్ ఇమేజెస్ ఆఫ్ దిస్ బ్రాహ్మణపురం నాన్న. ఆ బ్రాహ్మణపురం నుంచి ఇష్యూ. సో అందువల్లనే కేరళ మినిస్టర్ వీరందరూ కూడా ఏంటంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ని మనం అరికట్టాలి అనే దానికోసం ఏంటంటే ల్యాండ్ ఫిల్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి ప్రాపర్గా. ఇవన్నీ కూడా నిన్న ఆర్టికల్లో నేను మీకు అందించాను, సేమ్ టు సేమ్ నాన్న. కాకపోతే ఇది ఒక కేస్ స్టడీ లాంటిది. కేస్ స్టడీ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ మనం డీటెయిల్గా చదివిన తర్వాత ఏంటంటే ఆ డీటెయిల్ చదివిన తర్వాత వాటికి రిలేటెడ్ ఆర్టికల్ మళ్ళీ కొన్ని వస్తుంటాయి, జస్ట్ వాటిని లింక్ చేసుకోవాలి. అందుకే చెప్తాను, ఇది జిఎస్ పేపర్ 3లో మీకు చాలా వరకు ఏంటంటే ఎన్విరాన్మెంట్, ఓకేనా, ఎన్విరాన్మెంట్లో వచ్చే టాపిక్. సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి
కైండ్లీ హ్యావ్ ఎ లుక్ ఓవర్ ఇట్ అంతే. నిన్న క్లాస్కి వెళ్ళి ఈ వీడియో అనేది చూసేసేయండి, సరిపోతుంది. అంతకు మించి మీరు చదవాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టికల్ ఇది ఇంకొక కొత్త ఆర్టికల్ అన్న. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విషయాలు కొత్తగా ఉంటాయి. సో అందులో ఇది ఏంటంటే నాన్న ఫ్రిక్షన్ ఓవర్ ద ఫార్ములా వై సమ్ స్టేట్స్ గెట్ మోర్ ఫ్రమ్ సెంటర్. ఏం లేదు నాన్న. సో ఇక్కడ ఈ యొక్క చార్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఇందులో నోట్స్ లేదు, ఏం లేదు. నేను ఇప్పుడు ఇవ్వబోయే చార్ట్లు చూడండి, వినండి, చాలు. సో ఇక్కడ ఏంటంటే నాన్న ఒక్కొక్క చార్ట్ని మనం అనలైజ్ చేయాలా. యూపీఎస్సీ ఎగ్జామ్లో ఇది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఏమంటే నాన్న ఇక్కడ ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ఇక్కడ ఇచ్చిన డేటా. ఈ డేటా ఏంటి? లోక్సభ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కంబైన్ చేసి ఇచ్చిన రిపోర్ట్. కొన్ని అద్భుతమైన ఆర్టికల్స్ వస్తాయి. నాకు నచ్చిన బెస్ట్ ఆర్టికల్ ఇదే నాన్న ఈరోజు. అంత అద్భుతంగా ఉంది. ఏంటంటే ప్రతి స్టేట్ కూడా ఒక్కొక్క రూపాయి అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్ లైన్ భలే అద్భుతంగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎవ్రీ 1 రూపీ తమిళనాడు గవర్నమెంట్ గివ్స్ టు సెంటర్. తమిళనాడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే పన్నులు వీటి రూపంలో ప్రతి రూపాయి ఇస్తుంటే తిరిగి తమిళనాడుకు వచ్చేది 29 పైసలు మాత్రమే. కాకపోతే ఉత్తరప్రదేశ్ 1 రూపాయి సెంట్రల్ గవర్నమెంట్కి అందించిందంటే వాళ్ళకు వచ్చే డబ్బులు ఎంత? 2.73 రూపీస్. అంటే నేను 1 రూపాయి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే నాకు 2.5 రూపాయల పైన డబ్బులు ఇస్తున్నారు. అలాగే బీహార్ 1 రూపాయి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎంత? 7. అంటే ఎక్స్పెన్సెస్ అన్న. అంటే ఇది ఒక పార్షియాలిటీని, ఒక డిస్ట్రిబ్యూషన్ని, అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ పొందే స్టేట్ ఏదంటే బీహార్ నాన్న. తర్వాత యూపీ, అస్సాం ఇవన్నీ కూడా. సో అంటే ఏంటి ఒక్కసారిగా చూడండి, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇంకా అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, ఇంకా యూపీ, బీహార్ అనేది హైలీ పాపులేటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అత్యధికమైన జనాభా, అత్యధికమైన పాపులేషన్స్, నార్త్ మోస్ట్ స్టేట్స్. కాకపోతే ఇక్కడ తీసుకున్నారంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ అనేది నార్దర్న్ స్టేట్స్కి వెళుతుందనే ఒక అపోహ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా గ్లోబల్ డేటా ల్యాబ్ నుంచి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. సో ఇక్కడ చూసుకున్నామంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే, అంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ సెంట్రల్ యొక్క కాంట్రిబ్యూషన్, అంటే ఫైనాన్స్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నాం అంటే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కేరళ. ఇక్కడ మీకు ఏంటి నాన్న లీస్ట్ కంట్రీస్ అన్నీ ఏమున్నాయి? సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయా లేదా? అంటే మన దేశానికి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే ఆదాయంలో ఈ స్టేట్స్ అన్నీ కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, తక్కువ పొందుతున్నాయి. ఈ స్టేట్స్ అన్నీ కూడా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఎక్కువ పొందుతున్నాయి అనేది మనకి తెలుస్తుందా లేదా? సో ఇది ఈ డేటా, ఈ యొక్క చార్ట్ ద్వారా మనకి అర్థమైన ఒక విషయం. సో ఇది ఫైనాన్షియల్ ఇంక్లూషన్ సంబంధితమైన ప్రశ్నను మళ్ళీ మనకి ప్రశ్నింపజేస్తుంది దీని ద్వారా. సో నెక్స్ట్ చార్ట్ చూద్దాము. సో ఇదంతా కూడా చార్ట్ బేసిస్ నాన్న. థియరీ మనం చదివేదానికన్నా చార్ట్ అనలైసిస్ చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. ద చార్ట్ షోస్ ద సెలెక్టెడ్ స్టేట్ షేరబుల్ ట్యాక్సెస్ డ్యూరింగ్ ద పాస్ట్ 6 ఫైనాన్స్ కమిషన్స్. ఏం లేదన్నా, ఫైనాన్స్ కమిషన్స్ ద్వారా ఏంటంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ప్రతి ఒక్కరికి సెండ్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా సెండ్ చేసే ఫండ్స్ అనేది ఎంత మాత్రం షేర్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సదర్న్ స్టేట్స్ చూడండి, కర్ణాటక, కేరళ, తమిళనాడు. వాటికి ఒకప్పుడు అంటే ఏంటంటే 10th ఫైనాన్స్ కమిషన్ ఉన్న కాలంలో షేర్ ఎంత? 5.3% ఉండేది, 3.3% ఉండేది, 6% ఉండేది. కానీ ఇప్పుడు 15th ఫైనాన్స్ నడుస్తుంది చూడండి, ఎలా తగ్గిపోతూ వస్తుంది కాలంతో పాటు. ఇక్కడ కూడా ఫండ్స్ తగ్గిపోతూ వస్తుంది, ఇక్కడ కూడా కాలంతో పాటు ఫండ్స్ తగ్గిపోతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్స్ అనేది డెవల్యూషన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అలాగే నార్థన్ ఇండియన్ స్టేట్స్, కొన్ని స్టేట్స్ చూడండి, ఇక్కడ వాటి యొక్క షేర్ చూడండి. ఇక్కడ మహారాష్ట్ర చూడండి ఇంక్రీజ్ అవుతూ ఉంది, 6% దాకా చూపిస్తుంది. అలాగే బీహార్ 10% పైన షేర్ చూపిస్తుంది. అలాగే ఏంటంటే రాజస్థాన్, అలాగే యూపీ అనేది అత్యధికమైన షేర్. అంటే ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా ఎక్కువ మోతాదు ఫండ్స్ అనేది యూపీలోకి వెళ్ళడం అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్స్లోనూ వీటిలోనూ తేడాలు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకొక రిపోర్ట్ ఏంటంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ పర్ ఉమెన్. అంటే ఒక మహిళ తన లైఫ్ టైంలో ఎంతమంది పిల్లలను కంటుంది అన్న యావరేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, ఫెర్టిలిటీ రేట్ మన ఇండియాకి ఓవరాల్గా అనేది తగ్గుతూ వస్తుందని తెలుస్తుంది. కానీ ఈ ఫెర్టిలిటీ రేట్ అనేది జనాభాని స్టెబిలైజ్ చేయడంలో, అలాగే పాపులేషన్ కంట్రోల్ చేయడంలో ఒక అతి ముఖ్యమైన భాగం ప్లే చేస్తుంది. అలా మనకి సో పెర్ఫార్మెన్స్ అంటే చూడండి, ఫండ్స్ తగ్గుతుంది కానీ పర్ఫార్మెన్స్లో అద్భుతంగా ఉంది. అందులో చూడండి కేరళ, తమిళనాడు ఇవి చూసానంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు ముందు కన్నా కానీ చాలా బెటర్, అంటే <2 చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు ప్రస్తుతం ఏంటి ప్రెసెంట్ డే లెవెల్స్లో ఏంటంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక అంతా కూడా <2 అనేది వాటి యొక్క ఫెర్టిలిటీ రేట్ అనేది చూపిస్తుంది. కాకపోతే ఈ బీహారు, యూపీ చూసారంటే అంత ఎక్కువ ఫండ్స్ అన్నీ అలొకేట్ చేస్తున్నా కానీ వారి యొక్క ఫెర్టిలిటీ రేట్ అనేది అంత బెటర్గా లేదు. అంటే పాపులేషన్ గ్రోత్ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఫెర్టిలిటీ రేట్ బీహార్కి ఎంత ఉంది ప్రస్తుతం వచ్చేసి 3 దగ్గర ఉంది, యూపీకి ఎంత 2.5 అంటే 2.4 అలా ఉంది. అంటే ఏంటి, దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అన్నట్టు తెలుస్తుంది. తర్వాత ఇంకొక చార్ట్ ఇదేంటంటే నాన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఆల్ ఓవర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పీపుల్ అనేది ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు, హ్యూమన్ డెవలప్మెంట్ అవుతుందా లేదా అని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి
బీహార్ యూపీకి ఎంత ఎక్కువ ఫండ్స్ ఇచ్చినా కానీ వారి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ అనేది లీస్ట్లోనే ఉంది నాన్న. కాకపోతే 1990లో కూడా లీస్ట్లో ఉంది, ఇప్పుడు కూడా లీస్ట్లోనే ఉంది. కాకపోతే తమిళనాడు, కేరళ ఇలాంటి స్టేట్స్ చూసాము అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కేరళ ఈజ్ ఇన్ టాప్ పర్ఫార్మెన్స్, తమిళనాడు కూడా టాప్ పర్ఫార్మింగ్లోనే ఉంది. సో అంటే ఇక్కడ ఏంటి, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తున్నప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది నార్త్ ఇండియన్ స్టేట్స్ కన్నా బెటర్ పర్ఫార్మింగ్ అనేది చెప్పచ్చా. సో ఇది ఏంటంటే, సో ఎక్కడి నుంచి సర్వే తీసారో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇంతకుముందు చెప్పే కదా, ఫెర్టిలిటీ రేట్ అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటారు. ఆ 1, 2, 3, 4 ఇప్పుడు ప్రస్తుతానికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అనేది నడిచి రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. సో దాన్నే మీరు డీటెయిల్గా చదవాలి. సో అదే అక్కడి నుంచే వారు డేటా ఇచ్చారు. తర్వాత పర్ క్యాపిటా స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్టేట్లో వచ్చే ఆదాయం సగటు వ్యక్తికి, సో అంటే ఈ ఇండివిజువల్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో పర్ క్యాపిటా ఇన్కంలో కూడా చూసుకున్నారు అంటే యూపీ బీహార్ అనేది ఒక సగటు వ్యక్తికి జీడిపికి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న లిమిట్స్ అంటే 60,000 దాకా ఉందంతే. కానీ కర్ణాటక చూడండి హైయెస్ట్గా ఉంది, పర్ క్యాపిటల్ సుమారుగా 2,80,000 దగ్గర ఉంది. తర్వాత తమిళనాడు టాప్లో ఉంది, కేరళ టాప్లో ఉంది, గుజరాత్, మహారాష్ట్ర అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా చాలా వరకు ఏంటంటే బెటర్ పర్ఫార్మింగ్ ఫర్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో అంటే ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ ఏంటంటే ఈ యొక్క ఈ చార్ట్స్ అన్నీ కూడా మల్టిపుల్ ఎండెడ్ స్టడీస్ నుంచి కూడా మనము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నింటినీ కలెక్ట్ చేసుకొని వాటిని నార్థన్ అంటే ఇది ఒక డిఫరెన్షియల్ ఆర్టికల్ అన్న, అంటే ఏంటంటే వేరే వేరే డేటాస్ అన్ని కలుపుకొని ఒక సింగిల్ చార్ట్గా ఇవ్వడం. నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ ఎవరైనా కానీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీ వల్ల ఏంటంటే ఇది స్క్రీన్ షాట్ తీసో లేదంటే ఈ పార్ట్ వరకు ప్రింట్అవుట్ తీసో పెట్టుకొని చదవండి నాన్న. అతి ముఖ్యంగా చెప్తున్నాను, ఇలాంటి డేటాస్ అనేది ఒక చార్ట్ మనకి చార్ట్ రూపంలో దొరకడం అనేది అదృష్టం. అలా దొరికినప్పుడు యాక్చువల్గా ఎకనామిక్ సర్వేలో దొరుకుతాయి, కానీ ఇవి ఎక్స్ప్లెనేటరీ కదా. సో అర్థమైంది, మీరు చదివారు, ఇప్పుడు విన్నారు, అర్థమైన విషయాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎగ్జామ్లో అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే సిఏపిఎఫ్ పర్సనల్ ఎండ్స్ లైఫ్. సో అంటే ఏంటంటే సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సో ఇప్పుడు సిఏపిఎఫ్ అంటే ఏంటి అన్ని ప్రతి ఒక్క డీటెయిల్ అని మనకు తెలియాలి కాబట్టి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని అంటాం సిఏపిఎఫ్ అంటే. సో ఈ ఇష్యూ అనేది ఏంటో డిస్కస్ చేస్తాను. సిఏపిఎఫ్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు హిందూ ఆర్టికల్లో చెప్పాను. అది కాకుండా మీకు పాలిటీ ఇలా కొన్ని టాపిక్స్లో మళ్ళీ రిపీట్ అవుతుంది కానీ నో ప్రాబ్లం. అసలు ఇష్యూ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వచ్చేసి సూసైడ్, ఓకేనా, సూసైడ్ కానీ అలాగే ఏంటంటే ఫ్రాట్రిసైడ్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఫ్రాట్రిసైడ్ అనేది ఎక్కువ అవుతున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే రెండు పదాలకైనా అర్థాలు తెలియాలి, తర్వాత ఏంటంటే వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది కూడా తెలియాలి. ఫ్రాట్రిసైడ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ అంటే నన్ను నేను చంపుకున్నా అంటే అది సూసైడు, నో ప్రాబ్లం. ఫ్రాట్రిసైడ్ అంటే చూడండి ఈ టర్మ్కైనా మీనింగ్ మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి, ఎందుకంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్, ఓకేనా, వన్స్ ఓన్ ఫోర్స్, ఓకేనా. సో అంటే వన్స్ ఓన్ ఫోర్స్ ఇన్ వార్ అంటే మన టీంకి చెందిన వాళ్ళని మనమే చంపుకోవడం, మన ఆర్మీకి చెందిన మన డివిజన్ చెందిన వాళ్ళని మనమే చంపుకోవడాన్ని మనం ఏమంటామంటే ఫ్రాట్రిసైడ్ అంటాం. సార్ ఇది ఎందుకు సార్ న్యూస్లో ఉంది, ఎందుకు సార్ ఇంపార్టెంట్ అన్నప్పుడు దీని గురించి డీటెయిల్ స్టడీ చేస్తే 2017 నుంచి ఇక్కడ ఇచ్చిన డేటా లాస్ట్ 3 years అన్న, ఇది 2017 నుంచి 2021 డేటా ప్రకారం ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 3 yearsలో 436 ఈ ఇన్సిడెంట్స్ ఎప్పటి నుంచో ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏంటంటే 2017 నుంచి 2021 డేటా ప్రకారం ఏంటంటే 642 పర్సనల్స్ అనేది సూసైడ్ ద్వారా చనిపోయినారు, ఓకేనా. 642 పర్సనల్స్ అనేది సూసైడ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ద్వారా చనిపోయినారు. అలాగే ఏంటంటే ఓకేనా సూసైడ్ వల్ల వీరు చనిపోయారు. తర్వాత ఏంటంటే సో ఇదే కాలంలో ఏంటంటే 51 ఫ్రాట్రిసైడ్ అంటే ఒకరికొకరు అంటే అదే ఆర్మీ టీంలో ఉన్న ఒకరికొకరు వచ్చేసి షూట్ చేసుకొని చనిపోవడం కానీ హర్ట్ చేసుకొని చనిపోవడం కానీ జరిగింది. సో ఇది చాలా సాడెస్ట్ థింగ్. సో అలాగే ఇలా జరుగుతూ ఉందంటే దీనికి కారణం ఏంటి, సో దీన్ని స్టడీ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ స్థాపిస్తారు, ఓకేనా. టాస్క్ ఫోర్స్ ఏంటో మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఆ టాస్క్ ఫోర్స్ ఏంటంటే విఎస్కే కౌముడి, ఓకేనా. విఎస్కే కౌముడి ఈ చాప్టర్ చూడండి, ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీలో మీకు ఏంటన్నా ఈ చాప్టర్ ఎక్కడ ఇంపార్టెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీలో చాలా 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 ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో మీకు యూపీఎస్సీ మెయిన్స్లో ఇంటర్నెట్ సెక్యూరిటీలో ఈ చాప్టర్స్ అనేది మీకు వస్తుంది, మర్చిపోవద్దు. అలాగే సిఏపిఎఫ్ అనేది ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ దీన్ని మనం పారామిలిటరీ అని కూడా అంటాం. పారామిలిటరీ అంటే డైరెక్ట్ మిలిటరీ కాదు, పారామిలిటరీ. ఇన్సర్జెన్సీస్ని వాటిని సో బార్డర్ కాకుండా ఇండియాలో జరుగుతున్న ఇన్సర్జెన్సీస్ని వాటిని చూసుకోవడం కోసం ఫామ్ చేసిన ఒక ఆర్గనైజేషన్. సో ఫస్ట్ ఈ ఆర్టికల్కి స్టిక్ ఆన్ అవుతా అన్నాం కాబట్టి సో వై అసలు అన్ని సూసైడ్లు ఫ్రాట్రిసైడ్స్కి కారణం ఏంటి, ఫస్ట్ వర్కింగ్ అవర్స్ నాన్న, ఎక్స్టెండెడ్ వర్కింగ్ అవర్స్, ఎక్కువ కాలం వాళ్ళకి టైమింగ్ అనేది ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉండడం కానీ, అలాగే రెస్ట్ అండ్ రిక్రియేషన్ లేకపోవడం, రెస్ట్ అండ్ రిక్రియేషన్ ఈస్ మిస్సింగ్. రెస్ట్ అండ్ రిక్రియేషన్ అనేది
మిస్ అవుతుంది. అంటే వాళ్ళకేంటి కాసేపు రెస్ట్ ఇచ్చి సంతోషంగా ప్రశాంతంగా ఉండే వాతావరణం అనేది లేదు. అలాగే చాలామందికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదన్న. సో పనిచేస్తున్న వారందరికీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం కానీ, అలాగే ఏంటంటే ఐసోలేషన్స్ అంటే కుటుంబం నుంచి వాళ్ళు దూరంగా ఉన్నారు కదా. సో అంటే ఎక్కడో జమ్మూ కాశ్మీర్లోనో అస్సాంలోనో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడో తమిళనాడులోనో కర్ణాటకలోనో ఆంధ్రాలోనో ఎక్కువ మారుమూరు ప్రాంతంలో ఉంటారు. సో అంటే ఏంటి వారికి ఐసోలేషన్, సో వారు ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం, అలాగే ఫ్యామిలీ సపోర్ట్స్ లేకపోవడం, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం, అలాంటి సమస్యల వల్ల కూడా ఏంటంటే వారు ఏంటంటే ఇలాంటి ఒక ప్రెషర్కి లోనవుతూ ఉన్నారు. అలాగే దానికోసం ఏంటంటే సపరేట్గా గ్రీవెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా వారు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది మాత్రమే కాకుండా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయన్న. పర్సనల్ ఇష్యూస్ అంటే చాలామందికి ఏంటంటే సైకాట్రికల్గా కొన్ని స్ట్రెస్ కానీ, అలాగే డిప్రెషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిప్రెషన్లో ఉండడం కొందరు, అలాగే ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ ఇక్కడ ఉండడం, క్యాస్టిజాన్ని చూపించడం, అలాగే ఏంటంటే గ్రూపిజం, కొందరు ఏంటంటే ఒక గ్రూపులో అయిపోయి ఇంకొకరిని తక్కువ చేయడం, ఇలాంటివన్నీ కావడం. ఇంకా కొందరిలో ఏంటంటే ఆల్కహాల్ అబ్యూస్ కానీ, ఆల్కహాల్ ఇలాంటి అబ్యూస్లకు గురవడం, డ్రగ్ అబ్యూస్కి గురవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల కూడా ఏంటంటే దే ఆర్ ఫేసింగ్. ఇంకా చెప్పాలంటే వర్కింగ్ ప్లేసెస్లో కొంతమంది కామన్గా ఉండే ఇష్యూ ఏంటంటే బుల్లింగ్ అని, ఒకరినొకరిని వెక్కిరించడాలు, ఒక మనిషి పైన మనం జోక్స్ వేయడాలు, ఇలాంటి బుల్లింగ్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది, ఇలాంటివన్నీ కూడా చాలామంది మీ జీవితంలో దాటుకొని వచ్చి ఉంటారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అంతా కూడా చాలా సాడెస్ట్ థింగ్గా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్ అనేది చెప్తున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుందని చెప్తున్నారు. సో ఇది నాన్న ఓవరాల్గా జరిగిన ఇన్సిడెంట్స్, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇంకొక కరెంట్ అఫైర్స్, ఇది ప్రిలిమ్స్ లెవెల్లో కానీ ఇంకా బేసిక్ ఎగ్జామ్స్ లెవెల్స్లో కానీ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఈ చమేలీ దేవి, సో రీసెంట్గా జర్నలిస్ట్ వచ్చేసి ధాన్యా రాజేంద్రన్కి వచ్చేసి చమేలీ దేవి అవార్డ్ అనేది ఇస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే ధాన్యా రాజేంద్రన్ అనేవారు ఎవరంటే ద న్యూస్ మినిట్ పోర్టల్కి వచ్చేసి ఎడిటర్ మరియు చీఫ్గా అనేది ఉన్నారు. సో ఈ చమేలీ దేవి జైన్ అవార్డ్ అనేది ఎందుకు ఇస్తారంటే ఉమెన్ మీడియా పర్సన్, మీడియాలో ఉమెన్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారంటే వారి కోసం ఇచ్చే అవార్డ్ ఇది. సో ఇది మహిళల యొక్క ఎంపవర్మెంట్ని వాటిని సూచిస్తూ, సో ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే ఉమెన్ సంబంధితమైన ఆర్టికల్ కాబట్టి దాని సింపుల్ టర్మ్స్లో నేను మీకు అందిస్తున్నాను. సో మనం అన్నీ చదివేస్తాం కానీ కొన్ని సింపుల్ ఆర్టికల్స్ వదిలేస్తూ ఉంటాం యూపీఎస్సీలో. అలాంటివి చేయకండి, ఎందుకంటే అలా చేసేటప్పుడు మనల్ని నిలువెత్తున ముంచేస్తుంది. ఇటువంటి చమేలీ దేవి జైన్ అవార్డు ఎందుకు ఇస్తారు? అవుట్ స్టాండింగ్ ఉమెన్ మీడియా పర్సన్కి అనేది ఒక టర్మ్, ఒక చిన్న పాయింట్, బట్ గుర్తుపెట్టుకోవడం ఉన్నతం కదా. సో అలా మీరు చిన్న విషయాలను కూడా మిస్ చేసుకోకండి, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ ఉంది, రెజల్యూషన్ ఇంట్రొడ్యూస్ బై యూఎస్ సెనెట్. యూఎస్ సెనెట్లో యూఎస్ వచ్చేసి మెక్మోహన్ లైన్ గుర్తిస్తున్నారు. ఈ మెక్మోహన్ లైన్ అంటే ఏంటి? ఏం లేదు, ఇండియాకి చైనాకి మధ్య బౌండరీ అన్న. సింపుల్, నేను ఐమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్ స్టడీ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్టడీ అన్న. కొన్ని మైన్యూట్ ప్రిలిమ్స్ లెవెల్ ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్కువ కవర్ చేయాలి, ప్రతి పాయింట్ మిస్ చేయకూడదు అనే విధంగా ఆర్టికల్లో ఉన్నది అలాగే నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. డీటెయిల్ అనాలిసిస్ మెయిన్స్ లెవెల్లో ఆల్రెడీ అందించున్నాను. సో ఇక్కడ చూడండి, మెక్మోహన్ లైన్ అనేది ఒకవైపు చైనాకి ఇండియాకి మధ్య ఉంటున్న బార్డరు, అరుణాచల్ ప్రదేశ్కి చైనాకి మధ్య ఉన్న బార్డర్. సో కాకపోతే ఏంటంటే సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేయడం వల్ల, చైనా ఇండియా ఇష్యూలో ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు యూఎస్ అన్నట్లు ఏంటంటే ఈ మెక్మోహన్ లైన్ గుర్తిస్తున్నట్టు విధంగా ఇండియాకి సపోర్టివ్ ఎలిమెంట్గా అరుణాచల్ ప్రదేశ్ అని ఇండియాలో ఒక ఇన్హరెంట్ భాగంగా వారు గుర్తిస్తూ ఒక బిల్ అనేది, ఒక రెజల్యూషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇది నన్ను ఓవరాల్గా సింపుల్ అడిగారు, వాట్ ఈస్ మెక్మోహన్ లైన్, అదొకటి చాలు మీకు, నథింగ్ మోర్. సో మీరు ఎలాగో మీరు పాలిటీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ వాటి చదివేటప్పుడు వీటి గురించి వివరణ అనేది అందిస్తారు, ఓకేనా. ఓకే నాన్న, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డేకి వచ్చేద్దాం. విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్లమెంటరీ కమిటీ స్క్రూటనైజెస్ అండ్ రిపోర్ట్స్ టు ద హౌస్ వెదర్ ద పవర్ టు మేక్ ద రెగ్యులేషన్స్, రూల్స్, సబ్ రూల్స్, బై లాస్ ఎక్సెట్రా కన్ఫర్డ్ బై ద కాన్స్టిట్యూషన్స్ ఆర్ డెలిగేట్స్ by the parliament are being properly exercised by the executive within the scope of the such delegation. ఏంది సార్ ఇంత పెద్ద క్వశ్చన్ అంటే? ఇంత పెద్ద క్వశ్చన్ అడిగారు నాన్న, 2018లో ఇలాగే క్వశ్చన్ అడిగారు, మీరు ఆప్షన్లో ఆన్సర్ అనేది మీరు చేయాలి. సో గెట్ ఫ్లడెడ్ విత్ ద ఆన్సర్ నాన్న. క్వశ్చన్లో ఆన్సర్ అనేది ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో చేయండి. అలాగే మీకోసం అద్భుతమైన హిందూ అనాలిసిస్ నేను చేశాను కాబట్టి ఈ వీడియో కానీ నచ్చిందంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ వేయండి. ఎందుకంటే మీకోసం ఎంతో ఎఫర్ట్ చేసి కంటెంట్ అనేది మేము అందిస్తూ ఉన్నాం కాబట్టి ఒక సింపుల్ క్యూట్ రివిజన్ చేసేద్దామా. ఏమేమి ఆర్టికల్స్ చూసామో, ఎక్కువ ఆర్టికల్స్ వేసాం కాబట్టి డీటెయిల్ స్టడీ చేయాలి. సో పార్లమెంటరీ కమిటీస్ గురించి చూసాం, స్టాండింగ్ కమిటీ ఉంది, ఆడ్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, పర్మనెంట్ కమిటీ. సో ముఖ్యంగా ఏంటంటే పార్లమెంట్ నుంచి ఫామ్ అవుతుంది. దీనికి ఆర్టికల్ 105, 118 నుంచి కూడా లా మేకింగ్ కోసం ఈ యొక్క పార్లమెంటరీ సబ్ కమిటీస్ కానీ స్టాండింగ్ కమిటీస్ స్థాపిస్తారు. స్టాండింగ్ కమిటీ
పీరియాడికల్గా ఎవ్రీ ఇయర్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. యాడ్ హాక్ అనేది టెంపరీగా అప్పుడప్పుడు ఫామ్ చేస్తారు. ఇంపార్టెన్స్ ఏంటంటే కమిటీస్లో మినీ పార్లమెంట్ లాగా యాక్ట్ అవుతుంది. లెజిస్లేటివ్ ఎక్స్పర్టైజ్ని ఉంటారు, డీటెయిల్స్ స్క్రూటనైజ్ చేస్తారు, అలాగే గవర్నమెంట్ మీద చెక్స్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే నరేగా గురించి చదివాము. సో అందులో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గ్రామ స్థాయిలో ఉంటున్న వారికి డిమాండ్ డ్రివెన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అడల్ట్ జాబ్ కార్డ్స్ క్రియేట్ చేస్తారు. రూరల్ ఏరియాలో 100 పైగా ఏంటంటే గ్యారంటీ వేజ్ ఎంప్లాయ్మెంట్స్ అనేది జనరేట్ చేస్తారు. అలాగే అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అలాగే అర్బన్ ఏరియాస్లో లేదు, ఓన్లీ గ్రామాల్లో ఉన్నాయి. అలాగే అడిషనల్గా 50 days డ్రౌట్ అని నేచురల్ కెలామిటీ ప్రాంతాల్లో వర్క్ అనేది కలిగిస్తారు. అలాగే సెక్షన్ 3 Clause 4లో ఏంటంటే సో అడిషనల్ డేస్ చేసే అవకాశం అనేది స్టేట్కి కూడా ఉంది. అలాగే ఇష్యూస్ దీనికి సమస్యలు ఏంటంటే వేజ్ సరిపోవట్లేదు. NSSO సర్వే ప్రకారం ఏంటంటే డైలీ వేజ్లో ఉమెన్ అండ్ మెన్కి డిస్పారిటీ ఉంది. ఇన్అడెక్వేట్ ఫైనాన్సింగ్ అనేది జరుగుతూ ఉంది. అలాగే తగినటువంటి ఫండ్స్ సరిపోవట్లేదు, డిలేడ్ పేమెంట్స్ ఉన్నాయి. అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా వరకు అటానమీ అంతగా లేవు, వాటి యొక్క కంట్రోల్ తక్కువగా ఉంది. వర్క్ అనేది తీసుకుంటున్నారు కానీ కంప్లీట్ చేయలేకపోతున్నారు. అలాగే మినిమం ఏజ్ ఆఫ్ గర్ల్స్ అనేది ఇష్యూలో ఉంది. 1860లో IPCలో ఏంటంటే 10 years తక్కువగా ఉన్న వాళ్ళతో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉంచితే దాన్ని క్రైమ్గా కన్సిడర్ చేశారు. 1921లో ఏంటంటే ఏజ్ ఆఫ్ కన్సర్న్ బిల్ పాస్ చేసి లెస్ దెన్ 12 girls ఏంటంటే మ్యారేజ్ని ఇన్వాలిడ్ చేసిన తర్వాత 1929లో ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ పాస్ చేసి సో అఫీషియల్గా వచ్చేసి గర్ల్స్కి 16 less than 16 years అలాగే బాయ్స్కి 18 years అనేది ఏంటంటే చైల్డ్ మ్యారేజ్గా యాక్ట్ అనేది పాస్ చేస్తారు. దీన్ని శారదా యాక్ట్ అంటారు. అది ఎందుకంటారంటే హెబిలా శారదా అనేవారు జడ్జి మరియు ఆర్య సమాజ్ నుంచి వారు వేసిన బిల్ ప్రకారమే రిక్వెస్ట్ ప్రకారమే ఇది ఫామ్ చేశారు. దాంట్లో అమెండ్మెంట్ చేసి మినిమం ఏజ్ అనేది మహిళలకు 18, బాయ్స్కి 21 చేశారు. అలాగే 1954లో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్, అలాగే 2006లో ప్రాబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అన్ని కూడా దీన్ని ఆమోదించే తర్వాత 1950 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అంటే హిందువులకు వచ్చేసి 18 years అలాగే 21 అన్నారు. ఇస్లాం మ్యారేజెస్లో ఏంటంటే జనరల్గా గర్ల్ పుబర్టీ వస్తేనే వాళ్ళు మ్యారేజ్కి ఎలిజిబుల్ అని కన్సిడర్ చేస్తారు. బట్ అఫీషియల్గా ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే మినిమం ఏజ్ అండ్ మాక్సిమం ఏజెస్ 18-21గా అనేది గర్ల్స్ అండ్ బాయ్స్కి డిసైడ్ చేస్తున్నారు. అలాగే ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ అనేది చాలా వరకు ఏంటంటే దేనికి రిలేటెడ్ అంటే న్యూట్రిషన్, చైల్డ్ హెల్త్, అలాగే గర్ల్స్ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి వాళ్ళు స్టడీ చేసిన దాంట్లో అడల్ట్స్ అండ్ గర్ల్స్కి పుట్టిన పిల్లలు స్టంటెడ్ గాను, అలాగే చాలా వరకు మాల్ న్యూట్రిషన్ పుడుతున్నట్టు, అలాగే అడల్ట్ మదర్స్కి చాలా బెటర్గా పుడుతున్నట్టు వీళ్ళు సర్వేలో ప్రూవ్ అయిన తర్వాత మనం ఏంటంటే సో ఓకే ఇంక్రీజింగ్ ఏజ్ వల్ల ఏం ప్రయోజనం, మనం బర్త్ రేట్ని డిలే చేయొచ్చు. సరే మన ఇండియాలో స్టడీ చేయాలనేసి జయా జైట్లీ తరపు నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తారు. వారు ఏం చేస్తారంటే అవును సో మనము ఒకవేళ ఉమెన్ యొక్క ఏజ్ అనేది 18 నుంచి 21కి మనం చేంజ్ చేసాము అంటే చాలా వరకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, టోటల్ ఫెర్టిలిటీ రేట్, సెక్స్ రేషియో అట్ బర్త్, అలాగే ఇవన్నీ కూడా మనం బెటర్గా చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. అలాగే చూసుకున్నారు అంటే సో ప్రోస్ దీనివల్ల ప్రయోజనం అంటే ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ చేయొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా అందించవచ్చు, జెండర్ ప్యారిటీ రిమూవ్ చేయొచ్చు, చైల్డ్ మ్యారేజెస్ని మనం తగ్గించవచ్చు. ఇంకా చెప్పాలంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే వస్తుంది. ఎక్కువ వారు మహిళలను చదివించాము అంటే అది ఎడ్యుకేషన్లో వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నారంటే ఇలాంటి సిస్టమ్ అనేది ఉంటుంది. అలాగే యురేషియన్ వాటర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ స్ట్రీమ్లో కనుగొన్నారు అంటే పొల్యూషన్ లేదు అనేది దీని ద్వారా అర్థమవుతుంది. లుట్రా అంటారు దానికి సైంటిఫికల్ నేమ్. యూరోప్, ఏషియాలో ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తుంది. IUCN లిస్ట్లో నియర్ థ్రెట్ అండ్ సైట్ లిస్ట్ అపెండిక్స్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 1972లో షెడ్యూల్ 2లో వాటిని ఇంక్లూడ్ చేస్తారు. అలాగే మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తున్నాము అంటే ఏంటంటే చూడండి అన్న నేషనల్ యావరేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉమెన్ ఇన్ పాలిటిక్స్ సంబంధించింది. సో ఈ ఆర్టికల్ డీటెయిల్స్ చదివాము. తర్వాత ఏంటంటే నేషనల్ యావరేజ్ వచ్చేసి 8% మాత్రమే అసెంబ్లీస్లో మహిళలు అనేది రిప్రజెంట్ అయ్యి ఉన్నారు. సో అలాగే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ తరపు నుంచి ఇండియా యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉన్నట్టు. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్లో మన ఇండియా 144th ర్యాంకింగ్ ఉంది. సో అలాగే అంటే మన పార్లమెంట్ పార్టిసిపేషన్లో 14% మాత్రమే మహిళలు అనేది ఉన్నారు. సో అది లోక్సభ, రాజ్యసభలో సో వెరీ లీస్ట్ అనేది. సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ బిల్ అనేది పాస్ చేస్తారు. కాకపోతే అది ఇంకా పాస్ కాకుండా పెండింగ్లోనే ఉంటుంది. అసలు కారణం ఏంటంటే ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ తక్కువగా ఉండడం, ఆపర్చునిటీ సక్రమంగా ఇవ్వకపోవడం, జెండర్ డిస్క్రిమినేషన్ చేయడం, పొలిటికల్ డిస్క్రిమినేషన్ చేయడం, ప్యాట్రియార్కీ అనేది ముందుంచడం, ఇదే మహిళల్ని రిప్రజెంట్ చేయలేకపోతుండడానికి ఒక ముఖ్యమైన కారణాలు. తర్వాత బ్రహ్మాపురం అనే న్యూస్లో ఉంది. అది ఏంటంటే ల్యాండ్ ఫిల్. ఇది నిన్న ఆర్టికల్లో నేను కవర్ చేశాను. ఎందుకంటే చెత్తలో అంతా పడేయడం వల్ల, అది తగలడిపోవడం వల్ల పొల్యూషన్, ప్లాస్టిక్ ఇవన్నీ కలిగి బర్న్ అయ్యి ఆ సిటీస్ని ఎక్కువగా పొల్యూట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. తర్వాత మనము ఇది ఒక అంటే నార్త్ స్టేట్స్ అండ్ సౌత్ స్టేట్స్కి ఫండింగ్ ఎలా మారుతుంది, డెవలప్మెంట్ ఎలా మారుతుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది, టోటల్ ఫెర్టిలిటీ రేట్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎలా ఉంది, పర్ క్యాపిటల్ ఎలా ఉంది, అన్ని మల్టిపుల్ ఆర్టికల్స్ జస్ట్ సింపుల్ టర్మ్లో విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ ఆర్టికల్ స్టడీ చేసాం. తర్వాత ఇంకో అద్భుతమైన ఆర్టికల్స్ ఏంటంటే CAPFలో సూసైడ్ ఎక్కువ అవుతుంది, ఫ్రాట్రిసైడ్ ఎక్కువ అవుతుంది. ఫ్రాట్రిసైడ్ అంటే ఏంటి, వాళ్ళకి ఆర్మీ ఫోర్స్లో ఉంటున్న వాళ్ళని మన మనిషిని మనమే చంపేయడం ఫ్రాట్రిసైడ్ అంటాం. సూసైడ్ అంటే మనం చంపుకోవడం. సో అలాగే 2017 నుంచి 21 వరకు నెంబర్ ఆఫ్ సూసైడ్స్ కానీ ఫ్రాట్రిసైడ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉన్నట్టు చదువుతున్నారు. సో దీన్ని స్టడీ చేయడానికి VSK కౌముడి ఒక కమిటీ ఫామ్ చేశారు. తర్వాత వారి ద్వారా ఏంటంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, వర్కింగ్ ప్రెషర్స్ కానీ, రెస్ట్ లేదు, రిక్రియేషన్స్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, సో ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం, పర్సనల్గా ప్రాబ్లం ఉండడం, డిప్రెషన్, క్యాస్టిజం, గ్రూపిజం,
రౌడీజము, ఆల్కహాల్ అబ్యూస్, అలాగే వర్క్ ప్లేస్లో బుల్లింగ్, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారు. ఇది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్, మీరు ఆన్సర్ చేయాలి జాగ్రత్తగా. అలాగే చమేలి దేవి అవార్డు ఎందుకు ఇస్తున్నారంటే ఉమెన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉమెన్ మీడియా పర్సన్స్ కోసం ఇస్తున్నారు. ప్రస్తుతానికి ధాన్యా రాజేంద్రన్కి ఇచ్చారు. తర్వాత చూశారు అంటే మెక్మోహన్ లైన్ గురించి యూఎస్ సెనెట్లో రూల్ పాస్ చేశారు, రెజల్యూషన్ పాస్ చేసి ఇంట్రొడ్యూస్ చేశారు. కాకపోతే మెక్మోహన్ లైన్ అనేది ఇండియాకి మరియు చైనాకి మధ్య ఉన్న లైన్, అది అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో. సో ఇదండి ఓవరాల్గా హిందూ న్యూస్ అనాలిసిస్ అని కంప్లీట్గా అనేది అందించాము. సో ఇంకా అద్భుతమైన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే తప్పకుండా మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ కోర్సులో మనం 1 కాదు 2 కాదు అన్న డౌన్ టు ఎర్త్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, యోజన, కురుక్షేత్ర, కరెంట్ అఫైర్స్ అంటే దుమ్ము దులిపి వదిలేస్తామనే విధంగా క్వాలిటేటివ్గా మీరు ఇంతవరకు మిస్ చేసిన కంటెంట్ కూడా మీకు కవర్ చేస్తూ ప్రతి ఒక్క కంటెంట్ మీకు అద్భుతంగా అనేది అందిస్తామండి. నేనే పర్సనల్గా డైలీ క్లాస్ అనేది తీసుకుంటాను. ఈ బ్యాచ్ అనేది మీకు ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. మిస్ కావద్దు ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్. ప్రతి ఒక్కరు అద్భుతమైన కోర్సు. యూపీఎస్సీలో ఏం చదవాలి, ఎలా చదవాలని కన్ఫ్యూజన్, బ్రెయిన్ వాష్ ఇలా సఫర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా దిస్ విల్ బి ద బ్యూటిఫుల్ మూమెంట్ నన్ను. ఎందుకంటే హిందూలో నేను ఎన్నో ఆర్టికల్స్, మ్యాక్సిమం ఆర్టికల్స్ కవర్ చేస్తున్నాను, కానీ కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. అలాంటి ఆర్టికల్స్ కూడా ఇక్కడ కవర్ చేస్తాను. అలాగే గైస్ కైండ్లీ కీప్ కమెంటింగ్. వీడియో నచ్చింది అంటే తప్పకుండా మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ నాన్న. సో రేపు ఎవరెవరు కమెంట్ చేశారని మెన్షన్ చేస్తాను కాబట్టి కైండ్లీ కీప్ కమెంటింగ్. బయటకి హ్యావ్ అ నైస్ డే. ఇంకా అద్భుతమైన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఉగాది ఆఫర్ నడుస్తుంది. డోంట్ మిస్ దిస్ స్పెషల్ ఉగాది ఆఫర్. బై టేక్ హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day.